నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కుదిపేస్తున్న ఘటన ఏదైనా ఉంది అంటే మొన్న 4వ తేదీ ఏదైతే పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్లో చోటు చేసుకున్న దురదృష్టకర ఘటన. ప్రధానంగా ఒక మహిళ తన ప్రాణాలు అర్పించడం జరిగింది. దురదృష్టవశాత్తు తన బిడ్డ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. సరే, కొంతలో కొంత మెరుగైన సమాచారం ఏంటి అంటే ఆ శ్రీతేజ్ అనే బాబు కొంత ఆరోగ్యకరంగా మారబోతున్నారు. అంటే వెంటిలేటర్ కూడా తీసేశారంట. సో కాస్త మెరుగైన చికిత్స అయితే అందిస్తున్నారు. తన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని చెప్పేసి డాక్టర్లు తాజాగా ఇచ్చిన సమాచారం. అయితే ఈ తరుణంలో రోజు రోజుకి వివాదం పెరిగిపోతూ ఉన్నది. అది అన్ని సైడ్ల నుంచే ఉంది, ఒక సైడ్ నుంచి అనే కాదు, ప్రభుత్వం తరపు నుంచి, పోలీసుల సైడ్ నుంచి, మరో ప్రక్కన ఆ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సైడ్ నుంచి కావచ్చు, ప్రధానంగా అల్లు అర్జున్ ఆయన సైడ్ నుంచి కావచ్చు. ఈ తరుణంలో ఈరోజు చిక్కడపల్లి పోలీసులు దగ్గరికి ఆయన హాజరు కావాల్సి ఉంది విచారణ నిమిత్తం. నిన్నైతే నోటీసులు జారీ చేశారు. మరి ఏం జరగబోతుంది? ఏదైతే ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పైన ఉన్నారో ఆయన బెయిల్ రద్దు కాబోతుందా? ఏం జరగబోతుంది? మరో ప్రక్కన ఒక ఘటన ఇట్లాంటివి చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన అంశం. కానీ దీని చుట్టూ రాజకీయం చోటు చేసుకోవడం అనేది ఇంకా దారుణం. సో ఇట్లాంటి రాజకీయాలకు తావు లేకుండా ఉంటే మంచిది. ఎవరైనా సరే ఒక ప్రాణం కోల్పోయినప్పుడు ప్రతి ఒక్కరు బాధపడతారు. కానీ దాని చుట్టూ రాజకీయం చేద్దాం అనుకుంటే మాత్రం దాన్ని ప్రజలు క్షమించరు. సో ఈ తరుణంలో ఈరోజు మరి ఆయన పోలీసు విచారణకు వెళతారా, వెళితే ఏం జరగబోతుంది ఏంటి అనే అంశం చర్చ జరగబోతున్నాం. ఈ చర్చలో మనతోటి పాల్గొనబోతున్నారు వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే పల్నాడు వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, ముప్పాళ్ళ సుబ్బారావు గారు రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ అడ్వకేట్. అందరికీ నమస్తే అండి. నమస్తే. ముందుగా వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ ఆదాన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. సో మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో, మరి అటువంటిది ఇక్కడ ఈ ఘటన పైన మీ పార్టీ ఏ విధంగా భావిస్తుంది? ప్రసాద్ గారు, ఇది రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ. అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది ఒక అంశం ఏంటంటే ఇది ప్రభుత్వ వైఫల్యము. ఓకే. రెండో అంశం ఏంటంటే ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి కూటమికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి కొంతమంది నటులను, పోసాని కృష్ణమూర్తి కావచ్చు, అలీ గారు కావచ్చు, తర్వాత అల్లు అర్జున్ గారు కావచ్చు, కక్షగట్టి చంద్రబాబు డైరెక్షన్ లో ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంట్. ఓకే. ఇంకో రెండో అంశం ఏంటంటే చనిపోవడం అనేది దురదృష్టకరం. సరే, వాళ్ళకు మనం అన్ని పార్టీలు ప్రజలు మనం సంతాపం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మానవులు జరిగినటువంటి తీవ్ర దిగ్భ్రాంతి. ఇంకో అంశం ఏంటంటే పోలీసులు అక్కడ సరిగా ఉన్నటువంటి సెక్యూరిటీ ఇవ్వకపోవడము, ట్రైలర్ కు పర్మిషన్ ఇవ్వడము, టికెట్ రేట్ పెంచడము, అతను ఒక విఐపి స్టార్ వస్తుండంటే అక్కడ సెక్యూరిటీ పెట్టకపోవడము, అక్కడ ఏసీపీ డీసీపీలు మరి వర్క్ చేస్తున్నారా అనేది లేకుంటుండడము, తర్వాత ఒక హోమ్ మినిస్టర్ రాష్ట్రానికి లేకపోవడము. ఇంకొక అంశం ఏంటంటే ఒక చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య, చనిపోయింది. అవును. ఒక ఫిలిం స్టార్ ఒక థియేటర్కి వస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. సరే, తీసుకున్నారు అనుకున్నా కూడా చనిపోయింది అన్ఎక్స్పెక్టెడ్లీ. ఒక మహిళ, రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోతే ఒక పెద్ద ఎత్తున అసెంబ్లీలో పెద్ద చర్చ పెట్టి అరెస్టులు చేయించి బెయిల్ తీసుకునే వరకు చేశారు. అదే మానవ హక్కుల ఉల్లంఘన ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి జరుగుతున్నది. ఎందుకంటే చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న తరుణంలో ఇక్కడ వచ్చిన గవర్నమెంట్ గత 1 year లో 600 మంది రైతులు చనిపోయారు, 30 మంది నేతన్నలు చనిపోయారు, 56 మంది ఫుడ్ పాయిజన్ తో చనిపోయారు, 200 మంది ఆటో కార్మికులు చనిపోయారు. ఇవన్నీ గవర్నమెంట్ కనబడడం లేదా? అదే హత్యనా? ఇవి హత్యలు కాదా? ఈ ప్రభుత్వ హత్యలు కాదా? ఇంకొక అంశము, ఇదే పుష్ప 2 ట్రైలర్ బీహార్ లో కూడా జరిగింది. November 17th రోజు అక్కడ 150,000 మంది వచ్చిండ్రు. పాట్నాలో గాంధీ మైదాన్ లో జరిగినటువంటి ట్రైలర్ షోకు 150,000 మంది వస్తే అక్కడ పకడ్బందీ వ్యూహంతో ముందు చూపు చర్యగా జరిగినటువంటి వాస్తవాలు గవర్నమెంట్ కు తెలియదా?
అక్కడ లేని తొక్కిసలాట ఇక్కడ ఎందుకు జరుగుతుంది? అంటే ఇది ఒక పకడ్బందీగా, ఇది రాజకీయ కక్షతో పాటు ఒక వ్యక్తుల మీద మానవ హక్కుల ఉల్లంఘన రేవంత్ రెడ్డి పాల్గొంటున్న విషయం తప్ప, ఇదే ఎన్ కన్వర్షన్ హైడ్రా పేరుతో కక్ష సాధింపు చర్యలకు ఎన్ కన్వర్షన్ కూలగొట్టలేదా? ఇదే కృష్ణమురళిని, ఇదే అలీని బెదిరించలేదా? అంటే వ్యక్తులు ఎవరైనా ప్రజాస్వామ్యంలో వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్లకు గవర్నమెంట్ తప్పనిసరిలో సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవతికి కానీ, ప్రజలకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, రైతులు ఎవరికైనా. అంటే ఇది ఏ స్థాయిలో పోతుంది? చర్చ పెట్టమని అడిగితే బీఆర్ఎస్ పార్టీ తప్పించుకొని పోయినటువంటి వాస్తవం కాదా? ఇంకొక అంశం, ఇక్కడ టిక్కెట్లు పెంచింది గవర్నమెంటే, పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే. ఒక స్టార్ సినిమా థియేటర్ కు వస్తున్నాడంటే మీరు హౌస్ అరెస్ట్ చేయలేరా? ఎందుకు అంటే ఈయన పోవాలి, ఇది కావాలి, మనం వీరిని అరెస్ట్ చేయాలి అంటే ఇది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. నేను స్టార్టింగ్ లో ఇంటరప్ట్ చేయకూడదని ఆగాను సార్. మీరు 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. ఒకటేంటి అంటే ఆయన వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసులు మరి పట్టించుకోలేదు, సరిగ్గా వాళ్ళని ఫాలోఅప్ చేసుకోలేదా అన్నారు. మరలా ఇప్పుడేమో అక్కడ రెస్ట్రిక్ట్ చేయలేదా అంటారు. రెస్ట్రిక్ట్ ఒకవేళ చేశారనుకోండి, మరలా మీరేమంటారు తెలుసా? ఇదిగో కక్షపూరిత ధోరణితో ఒక స్టార్ హీరోని బయటికి రానివ్వలేదు అని చెప్పి మీరే అంటారు. ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చారు, ఆయన అసలు నిబంధనలు ఉల్లంఘించి వచ్చారా, లేక పర్మిషన్ తీసుకుని పర్మిషన్ ఉందా రావడానికి? ఊహించారా వాళ్ళు వస్తున్నారని? చెప్పండి. అయితే ఇప్పుడు మీరు అన్నది రెండో అంశం, అది సెకండరీ అంశం. అది జరగని, ఇప్పుడు ఇక్కడ హత్య ఆమె చనిపోతుందనే అంశం రాలే కదా ముందు. ఆయన రాకపోతే అది అంతే అంటున్నది. ఇక్కడ అల్లు అర్జున్కి పర్మిషన్ ఇవ్వాల, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు ముందుగానే వాళ్ళు లేఖలో పేర్కొని పర్మిషన్ ఇవ్వలేదనేది అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు. పర్మిషన్ ఎప్పుడు ఎందుకు వచ్చిండు, దాన్ని ఆపలేకపోయిందా గవర్నమెంట్ అనేది మా అంశం. అది ప్రశ్నించండి. నేను అనేది ఏంటంటే, నేను ఏదో అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడలేదు. ప్రజాస్వామ్యంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీదనే నేను మాట్లాడుతున్నా. ఒక స్టార్ వచ్చినప్పుడు అక్కడ విపరీతమైనటువంటి పాపులేషన్ వస్తుంది. దానికి మీరు ఏమి చర్య తీసుకున్నారు అంటే, మీరు పోలీసుల వైఫల్యం కొట్టొచ్చుడు కనపడుతుంది కదా, గవర్నమెంట్ వైఫల్యం కొట్టొచ్చుడు కనపడుతుంది కదా. ఒకవేళ వచ్చిన పర్మిషన్ లేకుండా వస్తే యాజ్ పర్ నామ్స్ ప్రకారం కేసు పెట్టండి, ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకోండి. కానీ దీని చర్య అంతే కదా సార్, దీని మీద జరుగుతుంది సార్. దాన్ని మీరు ఇందాక ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎన్డీఏ కూటమికి ఎవరైతే వ్యతిరేకంగా చేశారో రేవంత్ గారి ద్వారా ఆ పనులన్నీ చేపించుకుంటున్నారని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు మీరు అన్న మాటను చూసారా? ఇప్పుడు మీరు అన్నారు ప్రసాద్ సార్, ప్రజలు ఇదే ఆలస్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హామీలను, అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు ఇంకా 6 మంది మినిస్టర్లను పెట్టుకోవాల్సిన అంశాలన్నీ పక్కన పోయి ఓన్లీ మళ్ళీ నిన్న పోలీసులు మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇలా ఎంక్వైరీకి రమ్మడం. దాంట్లో ప్రజలు, మేధావులు, ఇంటెలెక్చువల్స్ అంతా ఇదే ఆలోచన చేద్దాం. రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ పని ఇదే పని ఉందా, వేరే పని లేదని అనుకుంటున్నాం సార్. అది పట్టించుకోవట్లేదు సార్, రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. మీరు అనవసరంగా దాన్ని పట్టించుకుంటున్నారు అంటున్నారు. ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఏం పనిలో బిజీగా ఉన్నాడు సార్? ఇది పని కాదా? ప్రజలు చనిపోతుంటే, హత్యలు జరుగుతుంటే ఇది పని కాదా? ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో చర్చ పెట్టరా? ఒకవేళ ఫార్ములా ఏరియాస్ లో మోసం జరిగింది అనుకుంటా దాని మీద పెట్టరా గవర్నమెంట్? నేను ఏమంటున్నానంటే, ఇది కక్షపూరితంగా చేస్తున్నట్టు అంశము, ఇది టాపిక్ డైవర్ట్ చేయడం కోసం జరుగుతున్న చర్య. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రైట్, మరలా వస్తాను నేను. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడారు. ఏంటి అంటే ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి అంటున్నారు. సో మీరు కూడా అదే మాటని సమర్థించుకుంటూ చెప్తున్నారా? ముందుగా మీకు అలాగే ఆధార్ మీడియా ప్రేక్షకులకు, ప్యానల్ పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్లు పెట్టినప్పుడు కానీ, సమావేశాలు పెట్టినప్పుడు కానీ, లేకపోతే థియేటర్లలో బెనిఫిట్ షోలు కానీ, లేకపోతే ఇలాంటి షోలు పెట్టినప్పుడు డెఫినెట్గా రక్షణ పరంగా చూసినట్లయితే పోలీస్ కంప్లైంట్స్ కానీ, కంప్లైంట్ రిక్వెస్ట్ పెడతారు ఎక్కడైనా కూడా, ఒకవేళ పర్మిషన్స్ కోసం. కానీ ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ వస్తుందని చెప్పేసి మరి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఇది పోలీస్ కావాలి అని చెప్పేసి. కానీ అక్కడ నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది.
సంధ్యా థియేటర్లో ఎక్కడైనా కూడా ఏ సినిమా రిలీజ్ చేసినా కూడా ఫస్ట్ షో, ప్రీమియర్ షో, బెనిఫిట్ షో అని చెప్పేసి అక్కడ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ హీరోలు హీరోయిన్లు అక్కడికి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో నాకు తెలియదు, కానీ ఈ విషయంలో పోలీసు వాళ్ళకి ఒకవేళ పెట్టినా కూడా వాళ్ళు ఎందుకు రెఫ్యూజ్ చేసారు, లేకపోతే కావాలని రెఫ్యూజ్ చేసిర్రా, ఆ డిలే ఎందుకు చేసారో అర్థం కాలేదు. మామూలుగా ఇలాంటి జనాలు చాలా మంది వస్తుంటారు, పోతుంటారు, అవుతుంటది. కానీ ఒకవేళ రెఫ్యూజ్ చేసినా కూడా, పోలీస్ ప్రొటెక్షన్ రెఫ్యూజ్ చేసినా కూడా, సంధ్యా థియేటర్ వాళ్ళు అక్కడ చేయాల్సింది ఏంటంటే, ఎనీవే ఇది కంటిన్యూస్ గా నడుస్తూ ఉంది కాబట్టి, ఇదే సిస్టమ్ ఉంది కాబట్టి, మరి కోర్టుకి వెళ్ళి ఒక చిన్న ఏదైనా తీసుకొచ్చు డైరెక్షన్ లో పోలీసు సపోర్ట్ కావాలి, పోలీసు అని చెప్పి తీసుకొచ్చి ఉంటే ఇంకో కొంచెం బాగుండేది చెప్పాలంటే. అక్కడ ఒకవేళ కక్షపూరితంగా చేశారా గవర్నమెంట్ అనేది తెలియట్లేదు. ఇప్పుడు ఒకవేళ చేసి ఉంటే మాత్రం వాళ్ళకు బేసిక్ ఏమవుతుంది, ఎక్కడైనా పొలిటికల్ మీటింగ్స్ కానీ పొలిటికల్ సమావేశాలు ఎక్కడైనా పెట్టినప్పుడు డెఫినెట్ గా పోలీసు ఒకవేళ నిజంగా రిఫ్యూజ్ చేస్తే సో కోర్టుకి వెళ్ళేసి తెచ్చుకుంటారు, పర్మిషన్ తెచ్చుకుంటారు. అలాగే తెచ్చుకుని ఉంటే బాగుంటుంది. తెచ్చుకుని ఉంటే డెఫినెట్ గా పోలీస్ అంతా కూడా అక్కడ మొత్తం టోటల్ గా ప్రొటెక్షన్ ఉండేది, కొంత మొబిలిటీని కూడా కొంత కంట్రోల్ చేసేవాళ్ళు, ఇలాంటి రక్కసు జరిగి ఉండేది కాదు. కానీ ఇదంతా కూడా ఏమైందంటే అక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు కొంత నెగ్లిజెన్స్ కనపడతా ఉంది, తర్వాత పోలీసు వైఫల్యం కూడా కనపడతా ఉంది, తర్వాత ఈ అల్లు అర్జున్ కూడా కొంత అంటే ఆయన కూడా నేను అనుకుంటే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ఇలాంటి చాలా సార్లు వచ్చారు కాబట్టి, చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు కాబట్టి కొంత. అయితే వచ్చిన తర్వాత కూడా లోపల ఇదంతా జరిగిన తర్వాత, ఇంత పెద్ద జనం వచ్చిన తర్వాత కూడా లోపల ఇట్లా జరుగుతుందని చెప్పి కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పారు. తర్వాత నిన్న పోలీసు పెట్టినప్పుడు కూడా మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా రిలీజ్ చేశారు. అక్కడ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ కొంత టైం తీసుకోవడం ఇవన్నీ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక మహిళ చనిపోయిన తర్వాత అక్కడ సినిమా చూస్తూ కంటిన్యూస్ గా కూర్చొని అది ఎంజాయ్ చేస్తున్నాం అంటే అది డెఫినెట్ గా ఒక రిమార్క్. నమ్ముతున్నారా? ఒక మహిళ చనిపోయిందని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ అలా మూవీ చూస్తూనే ఉన్నారు అంటానికి అది నమ్మకంగా లేదు. నేను చెప్పట్లేదు, వాళ్ళు చెప్పారు కరెక్టే సార్. అది కరెక్ట్ చేశారు అనేది మనం దాని మీద దర్యాప్తు జరగాలి. పోలీసు వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా, వాళ్ళ బయట అయితే మనకి ఆ విజువల్స్ కనబడతా ఉన్నాయి, లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. లోపల ఏ టైంకి వెళ్ళారు, ఎంతసేపు కూర్చున్నారు, ఈ మధ్య ఈ లోపల మరి మహిళ ఎప్పుడు చనిపోయింది, ఎప్పుడు ఏంటి అనేది కూడా అది ఎంత కొంత గ్యాప్ కనపడతా ఉంది, అది తెలియాలి. దాని మీద లోతుగా దర్యాప్తు చేస్తే మాత్రం డెఫినెట్ గా కనపడే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇదేంటంటే ఇండస్ట్రీ మనకు తెలుసు, సినిమా ఇండస్ట్రీ ఉంది కాబట్టి కొంత ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మరి అల్లు అర్జున్ కానీ లేకపోతే వాళ్ళ ఆ టీం కానీ వెళ్ళేసి ఎవరైతే బాధితుడు ఉన్నాడు, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, మాట్లాడి ఇమీడియట్ గా నెక్స్ట్ డేనో వెళ్ళి ఉంటే బాగుండేది. ఇదంతా కూడా ఇంత దూరం రాకపోయేది. అప్పుడే ఎంతో కొంత పరిహారం చెల్లించుంటే, ₹1 2 కోట్ల మీకు 1500 కోట్లు వచ్చింది కదా, ఏం ప్రాబ్లం చెప్పండి, నాకు అర్థం కాదు. ఇమీడియట్ గా వెళ్ళేసి మీకు కొంత ఇది, ఎందుకంటే బాలుడు అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు, బ్రెయిన్ డెడ్ ఉన్నదా లేకపోతే ఆక్సిజన్ ఎందుకంటే ఇది ఐఎమ్ షూర్, ఎందుకంటే సఫకేషన్ లో ఆక్సిజన్ అందకపోతే డెఫినెట్ గా మహిళ చనిపోయి ఉంటది. తర్వాత ఈ బాలుడు కూడా అదే సఫకేషన్ లో ఆక్సిజన్ తోటే బ్రెయిన్ డెడ్ అయి ఉండొచ్చు. సో అది అది ఇమ్మీడియట్ గా పోయి వాళ్ళని బాధితుని పలకరించేసి వాళ్ళకి సపోర్ట్ గా ఉండి చేసి ఉంటే, అదే నైట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది చెప్పాలంటే. అప్పుడే క్లియర్ అయిపోయేది కదా సార్, అసలు పెద్ద ఇష్యూ కూడా అయ్యేది కాదు. ఇది అది ఇంత దూరం పోయేది కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా పట్టించుకోరు, గవర్నమెంట్ కూడా పట్టించుకునేది కాదు. కానీ ఏదైతే వారం రోజుల తర్వాత కూడా అట్లాగే ఉండి దాన్ని పట్టించుకోకపోవటం, కేసు రిజిస్టర్ అవటం, ఇవన్నీ కూడా పరిణామాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి జరిగినాయి. ఇవన్నీ మహిళ చనిపోవడం అనేది బాధాకరం ఎనీవే, ఎందుకంటే మళ్ళీ మహిళ మన తిరిగి రాదు. కానీ ఉన్న బాలుడిని కూడా రక్షించుకోవడం అనేది మన బాధ్యత, సమాజ పరంగా మన బాధ్యత. అది చేయకుండా మొన్నటి వరకు అనుకుంటాను, నిన్నటి వరకు అనుకుంటాను ప్రకటించలేదు, కొంత అమౌంట్ ఇస్తాము బాలుడిని ఇట్లా చికిత్స కన్నా కనీసం ట్రీట్మెంట్ కొంత అమౌంట్ ఖర్చు పెడదామని చెప్పి ముందుకు రాలేదు వాళ్ళు. ఈవెన్ నిర్మాతలు కూడా ముందుకు రాలేదు. నిన్న వచ్చారు, మైత్రి మూవీ మేకర్స్ 50 lakhs ఇచ్చారు.
నిన్న వచ్చి 50 లక్షలు ఇచ్చారు. ఏది మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిపోయిన తర్వాత వాళ్ళు 25 లక్షలు ఇచ్చిన తర్వాత నిన్న కళ్ళు తెరిచి వచ్చారు. ఇదంతా కూడా తప్పు. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు కూడా సరైన టైంలో స్పందించక టైంకి డబ్బులు ఇవ్వక వాళ్ళు అబ్బాయిని కూడా పట్టించుకోక ఇదంతా కూడా డెఫినెట్ గా గ్రాస్ నెగ్లిజెన్స్ కనపడతా ఉంది వీళ్ళ ద్వారా కూడా. సో ఇవన్నీ కూడా 1 by 1 ఇలా అంటే ఇప్పుడు కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా మరి దాన్ని కొంచెం క్లోజ్ చేసే అవకాశాలు పరిశీలించాలి ఇంత దూరం. ఎందుకంటే ఇదే కాదు కదా మనకి తెలంగాణ రాష్ట్రంలో బోలెడని చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ హామీలు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు కదా, రోజు మీడియా మొత్తం అదే దీనిమైనా ఉంటుంది టోటల్ గా. మనకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకుపోవాలి, ఏ విధంగా ఎక్కడ జరుగుతా ఉంది. మనం చూసాం కుప్పలాలో బోలెమంది చనిపోయారు, రైతులు చనిపోతా ఉన్నారు. ఇచ్చిన హామీల మీద కొంత దృష్టి పెట్టి దాని మీద మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా తీసుకురావాలి, ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలి పిల్లలకి. ఎందుకంటే దగ్గర 40 నుంచి 50 లక్షల మంది పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వీటి మీద ఇప్పుడు అసెంబ్లీలో కూడా డెఫినెట్ గా వీటి మీద యాక్చువల్లీ చర్చ జరగాలి. ఇది నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అవన్నీ మర్చిపోయారు టోటల్ గా. రకరకాలుగా మొత్తం పొలిటికల్ ఫైట్ అవుతుంది తప్పితే కన్స్ట్రక్టివ్ గా ఐడియాస్, సలహాలు, సూచనలు లేకుండా పోయినాయి అక్కడ చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా దాని మీద కొంచెం ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకొని రేపు పొద్దున ఏం చేయాలి రేపు పొద్దున అని చెప్పి ఆలోచనతో ముందుకు పోతే బాగుంటుంది. దీనికి ఎక్కడో ఒక దగ్గర మరి క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ రోజు మళ్ళీ అనుకుంటా నోటీసులు ఇచ్చారు, ఇది మళ్ళీ అల్లు అర్జున్ కి రమ్మని చెప్పేసి. సో తర్వాత పరిణామాలు తెలియదు కానీ మరి ఏ విధంగా మాట్లాడదాం. రైట్ సార్, ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ కాంగ్రెస్ ఆయన ఇంటరప్ట్ చేయలేదు. ఆయన ఫింగర్ చూపించినా కానీ నేను ఆయనకు అవకాశం ఇవ్వలేదు. సో దయచేసి ఆయన ఇంటరప్ట్ చేయనీయకుండా ఆయన చెప్పనండి వెంకట గారి వర్షన్ని. సో వెంకట గారు నమస్తే అండి. నమస్కారం. సో ఏంటి మీరు అధికారం చేతికిచ్చారు, ప్రజలు ఇచ్చినప్పుడు మీ ఫోకస్ అంతా కూడా అధికారం పైన ఉండాలి కానీ పదే పదే ఒకే ఇష్యూని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు అనేది వాళ్ళ యొక్క ప్రశ్న. ఎన్నో హామీలు ఉన్నాయి, ఆ హామీలు నెరవేర్చకుండా వీటిపైనే ఆ ఫోకస్ పెట్టుకుని చాలా లాంగ్ రన్లో ఇదే టాపిక్ని డ్రాగ్ చేసుకుంటూ పోతూ ఉంటే టాపిక్ డైవర్షన్ అనేది వాళ్ళ యొక్క వర్షను. మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. మనం డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఎఫ్ఐఆర్లన్నీ లెక్క పెడతాం సార్. ఇది ఒక్కటే ఎఫ్ఐఆర్ చుట్టూ పోలీసులు కనుక తిరిగితే అప్పుడు మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను సార్. చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. సరే మీడియాకు సెన్సేషన్ కావాలి, సెన్సేషన్ ద్వారా వ్యూస్ కావాలి, అలాగని చెప్పి మీ మీడియా నేను దీంట్లో చేర్చలేను. అంటే ఆ ఇష్యూని ఎప్పుడైతే బయటకు తీసారో మనకు కనపడే ఇష్యూ కూడా అది కాబట్టి దాని చుట్టే మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇదే ఆధారంలో ఒక 4-5 సార్లు డిబేట్ అయితే మనమే పెట్టుకుంటాం కదా సార్. అంటే మనకు వేరే అంశాలు లేదన్నట్టు అర్థం. దాని అర్థం అది కానే కాదు, సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ అంటే నాకు డిస్కషన్ లో వెంకటేశ్వర్లు గారు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, బాధితుల పక్షాన్ని ఉండాల్సిన మనం కూడా రాజకీయ కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. పొలిటికల్ లీడర్ అనే మోటోని పెట్టుకొని ఇక్కడ నేనైతే కొన్ని విషయాలు అంటే ఇప్పుడు లీగల్ గా చెప్పాలో, టెక్నికల్ గా చెప్పాలో, రాజకీయంగా చెప్పాలో నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు అయితే నేను చెప్పదలుసు సార్. సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటన విషయంలో అల్లు అర్జున్ గారి తప్పు ఉందా లేదా అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ తో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. సార్ ఎప్పుడైనా సరే ఒక సభ పెట్టాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు పోలీస్ వారికి ఒక లెటర్ ఇచ్చుకుంటాం. లెటర్ ఎందుకు ఇస్తామంటే సార్, మాకు పోలీసులని అంటే పోలీసులు సౌకర్యం కావాలి, మాకు రోడ్ మేనేజ్మెంట్ కావాలి, ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలని చెప్పి మీ గైడెన్స్ ప్రకారం పోతే అక్కడ ప్రజలకు ఇబ్బంది కాకూడదు అన్న కారణం చేత పర్మిషన్ తీసుకుంటాం. ఇక్కడ పర్మిషన్ వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా పర్మిషన్ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం, 10 థియేటర్లు ఒకే చోట ఉండడం, ఆర్టిస్ట్ క్లాస్ కూడా కంజెస్టెడ్ గా ఉండడం, సంధ్యా థియేటర్ చిన్నగా ఉండడం వల్ల వాళ్ళు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. అయినా సరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమైంది సార్, ఇప్పుడు బౌన్సర్లు 30 మంది ఉంటే పోలీసులు ఒక 10 మంది కూడా లేరు సార్. అంటే బౌన్సర్లు నెట్టడం వల్ల రేవతి అనే మహిళ చచ్చిపోయింది, పోలీసులు నెట్టడం వల్ల చచ్చిపోలే, పోలీసుల వైఫల్యం వల్ల చచ్చిపోలే. అసలు పోలీసులకు దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు కళ్ళు కప్పి వచ్చినట్టయింది సార్. అంటే బాధ్యతగా ఉండాల్సిన ఒక హీరో తన మార్కెటింగ్ కోసం తన సినిమా మనం రెగ్యులర్ గా అన్ని ఛానల్స్ లో వస్తుందే కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. పోలీసులు కొంచెం అత్యుత్సాహంగా ప్రవర్తించారు అని చెప్పేసి అనిపించట్లేదా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడారు? సార్ నేను ఒకటి చెప్తున్నా చూడండి, ఒకసారి ఇది తప్పు అని చెప్పి కోర్టులో నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు కోర్టు ముందు సంజాయించుకోండి, మీడియా ముందు సింపతి చేసుకోండి సార్.
కానీ మీడియా ముందు సంజాసించుకొని నేను 4 గోడల మధ్య సింపతి చూపించుకొని అంటే కుదరదు కదా. ఇప్పుడు నేను తప్పు జరగలేదు, పోలీసులే తప్పు అని చెప్పి వాదించే ప్రయత్నం చేశారు కదా వాళ్ళ ప్రెస్ మీట్ లో. అప్పుడు పోలీసులు అందరూ సైలెంట్ గా కూర్చోవాలా సార్? అంటే వారు చెప్పింది రైట్ అని అనుకోవాలి. పోలీసులు ప్రెస్ మీట్ పెడతాం తప్పు కాదు. ప్రెస్ మీట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి చెప్తాను మీకు. 10:45కి పోలీసులు ఆ యొక్క మేనేజర్కి చెబితే ఆ మేనేజర్ అన్నాడంట నేను వెళ్ళి చెప్తాను అల్లు అర్జున్కి అని చెప్పేసి అని వెళ్తే అక్కడ 10:45 నుంచి 11:45 వరకు ఆ మేనేజర్ ఏమి రిప్లై ఇవ్వలేదంట, బయటకు రాలేదంట. వాళ్ళు గంట సేపు వెయిట్ చేశారంట. పోలీసులు గంట సేపు వెయిట్ చేస్తారా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేస్తారు. ఇక్కడ ఇంకో రియాలిటీ ఉంది ప్రసాద్ గారు. మనం ఇప్పుడు నేను కూడా అడ్వకేట్ నే ప్రసాద్ గారు. నేను దట్టు క్రిమినాలజీ చదువుకుని వెళ్ళలేము, నాకు కూడా కొన్ని విషయాలు దీంట్లో అవగాహన ఉంది. నేను ఏమంటున్నా అంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చీరింగ్ ఉంటది కదా, ఎస్ వీ డన్ ఇట్ అని చెప్పే పొజిషన్ వరకు వాళ్ళు ఆగారు ప్రసాద్ గారు. వాళ్ళు ఆగిన తర్వాత మీరు ఇంకో విషయం కూడా చూడండి. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అటు సినిమా కంప్లీట్ చేసుకొని ఫ్యాన్స్ అందరూ మళ్ళీ థియేటర్ ముందుకు మళ్ళీ వచ్చేసారు. మీరు గమనించారా? మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇదంతా క్రోనాలజీ ప్రకారం చెప్పారు వాళ్ళు. ఏ టైంకి ఏం జరిగింది, ఏ టైం గ్యాప్ లో మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఏసీపీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. సరే దగ్గరలో ఏ హాస్పిటల్ తీసుకెళ్లారో మనకు తెలియదు. ఈ గ్యాప్ లో జరిగిన ప్రక్రియ ఇది. ఎప్పుడైనా సరే ఒక లీగల్ అంశాల్లో భాగంగా టైం డన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సార్. సో ఇక్కడ మీరు ఒక ప్రధానంగా ఒకటైతే గమనించండి సార్. అంటే అల్లు అర్జున్ గారు జస్ట్ సినిమా చూడడానికే వచ్చాను అనుకున్న తర్వాత 30-40 మంది బౌన్సర్లతో రావాల్సిన అవసరం ఏముంది సార్? ఒక చిన్న థియేటర్ లో కనీసం ఒక 40 గజాలు 50 గజాల ప్లేస్ కూడా ఉంది ముందు. అలాంటి థియేటర్ లో 4 కార్లు వస్తాయి సార్. కొడుకు ఒకసారి, కూతురు ఒకసారి, మామ ఒకసారి, అట్లా అందరూ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇంకా తొక్కిసలాట ఎక్కువ జరుగుతుంది కదా సార్. అంటే అవకాశం ఎవరు ఇచ్చారు? జస్ట్ బెనిఫిట్స్ చూసుకుని పోతే అయిపోయింది కదా. ఇదంతా మీకు హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒకటే సార్ మనం గమనించాల్సింది, మార్కెటింగ్ అనేది జరిగింది, సినిమా ప్రమోషన్ అనేది జరిగింది. సినిమా ప్రమోషన్ కి వేరే వేదికలు వాడుకున్న పెద్ద ప్రాబ్లం కాదు సార్. కానీ ఇక్కడ వేదికలను వాడుకొని ఒక మనిషి ప్రాణం పోయింది కదా సార్. ప్రసాద్ గారు ఇప్పటికీ చనిపోయిన మహిళ గురించి మనం మాట్లాడుకోవడానికి సిద్ధపడతలేం ప్రసాద్ గారు. బాధితుల పక్షాన, మృతురాలి పక్షాన ఉండాల్సిన బాధ్యత మనకు లేదా? లేదు, నిజంగా అది చాలా బాధాకరమైన ఘటన అండి. ఆ మహిళకి మా ఆదాం తరపున మేము పరిపూర్ణంగా సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే దానికి కారణమైన వ్యక్తులను అదే సార్ ఇప్పుడు అందు గురించి ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి అంటే, మీకు ఇంటెలిజెన్స్ లేదా? ఏం చేస్తుంది ఇప్పుడు? నేను ఎప్పుడైనా నేను చెప్తా వినండి ప్రసాద్ గారు. ఐ గాట్ ద క్వశ్చన్ ప్రసాద్ గారు. నేను ఏమంటున్నాను, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్ ఛానల్ తో పనిచేస్తుంది ప్రసాద్ గారు. ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కన్నుగప్పారు, పోలీస్ వ్యవస్థను పక్కదారి పట్టించారు. 40 మంది బౌన్సర్లు రావడం ఏంటి సార్? అసలు ఎంత ప్లాన్ గా చేశారు ఇక్కడ. మీరు ఇంకోటి కూడా చూడండి, ఇది గౌరవ ఇన్ఎఫిషియన్సీ కనిపిస్తుంది. ప్రసాద్ గారు నేను చెప్తా వినండి. ఇప్పటికిప్పుడు నేను స్టూడియోకి వచ్చినా కూడా మీ ముందు నిలబడ్డా కూడా కనీసం చెప్పి రావద్దా అని అంటారు మీరు. మాట వరుసకైనా చెప్పొస్తే బాగుంటుంది కదా, నా ప్లాన్ నేను తీసుకునే వాళ్ళు అంటారు సార్. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్య సార్. ల్యాండ్ ఆర్డర్ సమస్య ఎప్పుడైనా సరే కోర్టు ప్రొసీడింగ్ ప్రకారం జరగాలి, కానీ మనం అనుకున్నట్టు జరగదు. మీరు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇది అల్లు అర్జున్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మధ్య జరుగుతున్న పంచాయతీ కాదు సార్. ఇది మృతురాలికి అలా అంటే అది ఫూలిష్నెస్, అది రాంగ్. అసలు అది మీరు చేయాల్సింది ఏంటంటే, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ర్యాలీ చేస్తున్నప్పుడే అల్లు అర్జున్ పట్టుకెళ్ళిపోయింటే అసలు గోల్ ఉండేది కాదు సార్. కనీసం పట్టుకెళ్ళడానికి దగ్గరకైనా రానియాలి కదా సార్. ఎంతమంది రానిచ్చేది? గవర్నమెంట్ మీది సార్. ప్రసాద్ గారు ఏ రోజైనా కోర్టు ఏం ఆలోచిస్తుంది అంటే, జరిగిపోయిన చర్యకు కారణమైన వ్యక్తులను శిక్షించడం ఎలా అనేది ఆలోచిస్తుంది, కానీ ఇలా జరుగుంటే బాగుంటుంది, అలా జరుగుంటే బాగుంటుంది ప్రిడిక్ట్ చేయడానికి అయితే ఉండదు కదా సార్. మీరు ఇంకోటి అందుకు కాదుగా, మీరు పర్మిషన్ ఇవ్వనందుకు ఆయన ఇగ్నోర్ చేసినందుకు దాన్ని నేనేమంటున్నా, పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ర్యాలీ చేయాల్సిన అవసరం ఏముంది? మరి ఈ క్వశ్చన్ అదే అంటుంది. అప్పుడే మీరు పట్టుకోవాల్సింది, మీరు పర్మిషన్ రిజెక్ట్ చేశారు కాబట్టి హౌ క్యాన్ యూ డూ ద ర్యాలీ అని చెప్పేసి మీరు అదుపులోకి ఎందుకు తీసుకోవాలా? నేను చెప్తా సార్ దానికి సమాధానం నేను చెప్తా. ఒకసారి మీరు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఇమాజిన్ చూడండి. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ ఉంటది, ఏది తపాడి హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ మన చిక్కడపల్లి అక్కడి నుంచి వచ్చిన తర్వాత. సో వీళ్ళు పోలీసు ఇప్పుడు ఇక్కడ బెనిఫిట్ షో అనేది సండే థియేటర్ కింద చూడడానికి వచ్చినప్పుడు, చిక్కడపల్లి జ్యూరిస్డిక్షన్ కిందకి వచ్చినప్పుడు చిక్కడపల్లి పోలీసులు ఒక 14 మందో 10 మందో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసారు. వచ్చినప్పుడు మనోడు ఏం చేస్తుంటే డైరెక్ట్ లోపలికి రావాలి కదా సార్. ఆయన ఏంటి సినిమా చూడడానికి వస్తుండు, బెనిఫిట్ షో చూడడానికి వస్తుండు, మరి డైరెక్ట్ లోపలికి రూపలికి రాకుండా అక్కడ ఎందుకు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చిండు? ఆయన కిందికి దిగాలి, అక్కడి నుంచి ఎందుకు బయటకు వచ్చిండు? అక్కడ ఎప్పుడైతే బయటకు వచ్చిండో ఆటోమేటిక్ గా పక్కన సుదర్శన్ థియేటర్ ఉంటది, మిగతా 4-5 థియేటర్ ఉంటది, సప్తగిరి థియేటర్ ఉంటది. వీళ్ళందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చేసారు సార్. ఇదంతా నేను చెప్తాను, కళ్ళు కప్పు వచ్చినట్టు. ఆయన ఎప్పుడైతే రూఫ్ టాప్ మీదకి వచ్చారో అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మీకు పర్మిషన్ లేదని చెప్పి అదుపులోకి ఎందుకు తీసుకోవాలా? సార్ ప్రసాద్ గారు, పోలీసులు సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నారు.
ఈయన ఆర్టిస్ట్ క్లాస్ నుంచే రూఫ్ టాప్ పైకి తీసుకొని వచ్చేసిండు. వచ్చారు. ఇక అక్కడ పోలీసుల వ్యవస్థ ఎక్కడ ఉంది? ఇన్ కేస్ నేను రూఫ్ టాప్ తీసుకొని వస్తాను నేను అని చెప్పి ఒక హింట్ ఇచ్చినా కూడా ఒక బెటాలియన్ వచ్చేది కదా సార్. ఎప్పుడైనా సరే సంధ్యా థియేటర్ దగ్గర తీసుకోవాలి కదా అంటున్నా. సివిల్ పోలీసులతో పాటు ఏఆర్ పోలీసులు, బెటాలియన్ పోలీసులు విడతల వారీగా రక్షణ కల్పించడం కోసం కరెక్టే ప్లాన్ సార్, చేశారు. నాకు అర్థమైంది. సంధ్యా థియేటర్ దగ్గర చిక్కడపల్లి పోలీసులు ఉన్నారండి. అదే చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ దగ్గర ఆయన లోపలికి వచ్చేటప్పుడే ఎందుకని అదుపులోకి తీసుకోవాలా సార్? అప్పటికే ర్యాలీగా వచ్చి జనాలు కంజెస్టెడ్ అయిపోయారు సార్, కంట్రోల్ తప్పిపోయారు. మీకు ఇంకోటి చూడండి, ఇది మీరు మీరు ఇంకోటి కవర్ చూడండి సార్. చేసుకుంటున్నది, సార్, మీరు ఇంకోటి కూడా చూడండి, మీరు కవర్ చేసుకుంటున్నది. బౌన్సర్లు ఎందుకంటే సార్ మనం ఒక నిమిషం ఇక్కడ ప్రభుత్వాన్ని నేను కొన్ని విషయాలు అప్రిషియేట్ చేస్తా, కానీ కొన్ని విషయాలు ఖండిస్తా. ఎందుకంటే ఇక్కడ రాజకీయ కోణంలో కాకుండా ఘటన పరంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా. అంతవరకు ఐ విల్ అప్రిషియేట్ దట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా ప్రాణాలు ఈ ఒక్క ఘటన వల్ల ఇక్కడ ఈ ప్రాణం పోయింది, కానీ ఇంకా మిగిలిన విషయాలు ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది స్టూడెంట్స్ కూడా పోతున్నారు. మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్య ధోరణి క్లియర్గా కనబడుతుంది. అందుకు వైఫల్యం అనేది రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ దగ్గర చూసుకోలేరు. కానీ ఆ శాఖకు సంబంధించిన అత్యున్నత అధికారి డీజీపీ గారు ఏం చేస్తున్నారు, పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఏం చేశారు? నేను చెప్తా వినండి ప్రసాద్ గారు. ఇప్పుడు అక్కడ ఘటన జరిగింది, మృతురాలు ఇది చనిపోయి పడి ఉంది, పాలుడు చనిపోయి పడి ఉన్నాడు. వీడియో విజువల్స్ మీరు చూసారు కదా, వాళ్ళని సిపిఆర్ ఎవరు చేస్తున్నారు? బౌన్సర్లు చేస్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చేస్తున్నారు? దానికంటే ముందే ఆపలేకపోయారు కదా, నియంత్రించలేకపోయారు అనేది బాధ. ప్రసాద్ గారు మీరు ఒకటి చూడండి, అక్కడ బౌన్సర్లు పోలీసులు నియంత్రించారు. ప్రసాద్ గారు 14 మంది పోలీసులు ఒక్కొక్క బౌన్సర్ ఎట్లా నెడుతుండే అంటే అల్లు అర్జున్ గారి ప్రాణాలు కాపాడడం కోసం ఎవరు ఏడు చచ్చినని చెప్పి ఇష్టం వచ్చినట్టు నెడుతుండే దాన్ని మనం సమర్థిద్దామా? దాన్ని మనం ఒప్పుకుందామా? 30-40 మంది బౌన్సర్లు తెచ్చుకోమని ఎవరు చెప్పారు సార్? ఏ చట్టంలో ఉంది? అల్లు అర్జున్ తెలియదు ఈ విషయము. సినిమా చూసి ఎవరైనా సరే ప్రభుత్వ పర్మిషన్ లేకుండా బౌన్సర్లు ఎంత మందిని పడితే అంతమంది ఉండేలాగా మీరు అసలు ఎలా చేయకండి. మీరు థియేటర్ యాజమాన్యాన్ని అడగండి క్వశ్చన్, మీరు థియేటర్ యాజమాన్యాన్ని అడగండి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ జ్యూరిడిక్షన్ లో వెళ్తామో అది పోలీసు నియంత్రణలో కూడా ఉండదు సార్ ఆ విషయము. వాళ్ళు ఎట్లా పడితే అట్లా బౌన్సర్లు తీసుకొచ్చి ఎట్లా సార్ ఏసీబీ లోపలికి రానియాలి సార్. దాన్ని మనం ఏం చేయగలుగుతాము? ఏం చట్టపరమైన చర్యలు తీసుకోగలుగుతాము? ఇదంతా ఏసీబీగా నాకు అవకాశం ఇవ్వండి, మీ ప్రభుత్వం ఏం చేయాలి సార్. ఇదైతే ఓకే, నేనేమంటున్నా ఇదైతే ఓకే. వెంకటేశ్వర్లు గారు మీరు బాధపడకండి, నేను నిజంగా చెప్తున్నా ఈ విషయంలో. ఇప్పటి వరకు టిల్ టుడే కూడా కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం నుంచి నేను పుట్టిన బాధితుల పక్షాన్ని నేను గొంతు చిచ్చుకుంటా అన్న వ్యక్తి కూడా ఇప్పటి వరకు ఆ బాధితురాల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ట్విట్టర్ వేదిక కూడా మాట్లాడలేదు. కానీ నా ఆయన పేరు ప్రస్తావించలేదని చెప్పి, కక్ష సాధింపులు అని చెప్పి, సినిమా షోకులు శరీరాన్ని పట్టించుకొని సినిమా షోకులు శరీరాన్ని అంటించుకొని కనీసం స్పందించడానికి కూడా మనసు కాకపోతే తెలంగాణ రాజకీయాలు చేయడానికి ఎందుకు? అదే సినిమాలో కూర్చుంటే అయిపోతుంది. ఆయన ఆన్సర్ చెప్తారంటే అడిగారు కదా, వెంకటేశ్వర్లు గారు ఆన్సర్ చెప్తారంటే ఎవరి పక్షాన ఉండాలి మనం? వెంకటేశ్వర్లు గారు చెప్పండి. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారే సమాధానం చెప్పాలని ఏ చట్టంలో ఉండదు. మరి ప్రతిదానికి అసెంబ్లీలో ఎందుకు కోరుతున్నారు సార్? చెప్పేది విను వెంకట్, విను, ఒక మాట విను. మీరు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తే వేసుకరండి. మీరు స్టేట్ కు క్వశ్చన్ వేశారు. కేటీఆర్ గారు ట్విట్టర్ లో గానీ ప్రెస్ మీట్ లో గానీ బాధితులకు సంతాపం తెలియజేయలేదని. గౌరవ హరీష్ రావు గారు సంతాపం తెలియజేసిండ్రు. సోమని ఎమ్మెల్యేలు, మా పాత మినిస్టర్లు అందరూ తెలియజేసిర్రు. మా శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు. మీరు తెలియకుండా మాట్లాడితే ఎట్లా? మేమందరం చర్చలలో పాల్గొంటున్నాం. ఆయన స్పెసిఫిక్ అంటే కేటీఆర్ గారు ఒక డైనమిక్ లీడర్ అండి. ఎవరు అవునన్నా కాదన్న టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ గారు ఎందుకంటే కాదు సార్, ఒక నిమిషం. కేటీఆర్ గారు ఒక డైనమిక్ లీడర్ అండి. యూత్లో మంచి క్రేజ్ ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో అటువంటి ఆయన ఒక ట్వీట్ చేస్తే పబ్లిక్కి మంచి సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటుంది. అది చేస్తే బాగుంటుంది కదా అనేది ఆయన. అల్లు అర్జున్ కేసు పక్కకి వెళ్ళిపోయింది, చనిపోయిన వాళ్ళ కేసు పక్కకి వెళ్ళిపోయింది, గవర్నమెంట్ పని పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చర్చ కేటీఆర్ గౌరవ వెంకట్ గారు మాట్లాడిన దాంట్లోనే ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఒక ఏసీపీని, ఒక డీజీపీ గారిని, ఒక ఏసీపీని దగ్గరికి రానిచ్చే స్థాయిలో వాళ్ళు లేరంటే మీ ప్రభుత్వ వైఫల్యం అక్కడ కనబడుతుంది కదా. అదే నేను అడిగాను. అయితే వెంకట్ గారు ఇక్కడ ఒక నిమిషం, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వెంకటేశ్వర్లు గారు చెప్పిన సమాధానానికి
అది ప్రజలు ఏం భావిస్తారనేది ప్రజలకు వదిలేసేయండి. ఇప్పుడు కేటీఆర్ గారు రెస్పాండ్ అవుతారా, అయితే మంచిదా కాదా అనేది లేదు సార్. మీరు ప్రసాద్ గారు ఒకటి మీరు చూడండి, ప్రసాద్ గారు కేటీఆర్ గారు రెస్పాన్స్ కాదు, అసలు కేటీఆర్ గారు వెంటనే రెస్పాండ్ అయిన విధానం అది మీరు అడగండి. అసలు కేటీఆర్ గారు ఏమని స్పందించారు అదే తెలుసా సార్, సార్? అదే సార్ ట్విట్టర్ వేదిక ఏమని ఇప్పుడు వాళ్ళు స్పందించారు డిఫెండ్ తెలుసా? చేసుకున్నారు, దానికి ప్రజలు ఆలోచిస్తారు ఎవరిని? కేటీఆర్ గారు ఇప్పుడు ఎందుకు in case స్పందించలేదు, రాజకీయంగా అంటే కనుక- మరి సార్ నేనేమంటున్నా, సార్ వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. రాజకీయంగా తెలంగాణ ప్రజలకు కానీ కేటీఆర్ గారు కానీ ఇబ్బంది అయినప్పుడు హీ కెన్ డిఫెండ్, తనకు ఆ ఛాన్స్ ఉంది. కానీ అక్కడ పరిస్థితులు రాకుండా ముందునే కేటీఆర్ గారు అల్లు అర్జున్ గారిని వెనకేసుకునే ప్రయత్నం చేసి బాధితురాలని దూరం చేసే ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ కాదని అంటున్నాం మేము. లేదు అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న ప్రతి లీడరు చర్చలకు వచ్చి ప్రతి లీడర్ ట్విట్ పెట్టాలంటే కాదు. మా పార్టీ స్టాండ్ లో ఉందా లేదా, మా కార్యకర్తలు మాట్లాడుతుండ్రా, మా లీడర్ మాట్లాడుతుండ్రా లేదా, వాళ్ళకి Right. సంతాపం తెలిసి నేను ఏమంటున్నానంటే మీ తప్పును మా వైపు మళ్లించడం కోసం అది ఒక ఎత్తుగడ తప్ప ఒకవేళ వెంకటేశ్వర గారు మీరు చెప్పినట్టుగా అధికార పార్టీ తప్పుని మీ వైపు మళ్లించాలి అని అనుకుంటే ప్రసాద్ గారు ఒక్క మాట అడుగుతాను. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన మరుక్షణమే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. మృతురాలు చనిపోవడానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేస్తే ట్వీట్ చేసిన కేటీఆర్ గారు మృతురాలు చనిపోయిన దానికి కండోలెన్స్ ఎందుకు ఇయ్యలే? క్వశ్చన్ అడగండి అంతవరకే, కానీ దాని మీదే మనం టాపిక్ వెళ్ళలేము. ఎందుకంటే వెంకట్ గారు నేను మీకు పంపిస్తా, ఎందుకట్లా మీరు తొందరపడుతున్నారు? నేనే కేటీఆర్ గారు కూడా సంతాపం తెలియజేసిండు. అట్లేం ఉండదు ప్రజాస్వామ్యంలో. కేటీఆర్ గారు సంతాపం తెలియజేస్తేనేనో లేకపోతే తెలియజేయకపోతేనో ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదులే, కానీ అక్కడ ఆ ఘటనలో తప్పులు ఎక్కడ జరిగినాయి, ఎవరు వైఫల్యం ఉందనేది మాత్రం ప్రజలు పరిశీలిస్తారు. అది మాత్రం అంతవరకు ముగ్గురు గెస్టులు మాట్లాడుకున్న దాంట్లో క్లారిటీగా వెంకట్ గారి వైఫల్యం అతనే చెప్పుకొచ్చిండు కదా, దాని గురించి కాదు చర్చలో. రైట్ ఎక్కడ సార్ ఎక్కడ చెప్తాను నేను వైఫల్యాన్ని? నేను వెంకట్ గారు ఒక్క నిమిషం. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఏదైతే ఈ యొక్క ఘటన ఉందో, ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కదా. సో ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పైన ఉన్నారు అల్లు అర్జున్ గారు. ఈరోజు చిక్కడపల్లి పోలీసులు రమ్మని చెప్పేసి నిన్న నోటీసులు ఇచ్చారు. మరి ఈ తరుణంలో ఇప్పుడు ఆయనకి ఏమైనా బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉన్నదా, ఏ విధంగా ఉండబోతుంది? సహజంగా మధ్యస్థ బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్లో ఏంటంటే సాక్షులను ప్రభావితం చేయకూడదు, లేకపోతే చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకూడదు, లేదంటే సాక్షులను భయపెట్టకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ పెడతారు. లేదంటే ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోకూడదు, విదేశాలకు వెళ్ళకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ పెడతారు. ఓకే. కానీ మరి ఇలా లీగల్ అడ్వైజర్ ఏమి ఇచ్చాడో నాకు తెలియదు. కానీ ఈయన ఇంటీరియం బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి నేను ఇంత డబ్బులు ఇస్తాను అని ప్రకటించడం అనేది క్లియర్ ప్రలోభాలకు పెట్టడంలో భాగమే. ఓకే. ఏదో మామూలు ఇండైరెక్ట్గా తీసుకెళ్లి వేరే వాళ్ళ చేత పంపడం వేరు, కానీ ఆ యొక్క ప్రలోభం పెట్టిన తర్వాత వాళ్ళ తండ్రి ఏం చేశాడు, నేను కేసును ఉపసంహరించుకుంటాను అన్నాడు. ఓకే. అక్కడ ఏమైంది, హైకోర్టు మధ్యస్థ బెయిల్లో ఇచ్చినటువంటి ఆదేశాలు సాక్షులను ప్రభావితం చేయకూడదని ఏదైతే ఇచ్చారో అది వైలేషన్ కనబడతా ఉంది ఇక్కడ. డన్. ఈ రోజున పోలీసులు దాన్నే ప్రధానంగా ఈ రోజున హైకోర్టులో బెయిల్ రద్దు చేయమని చెప్పడానికి వెళ్ళడానికి కూడా ఒక ప్రధానమైన అంశంగా కనపడిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. రెండోది, డెఫినెట్గా దీంట్లో పర్మిషన్ లేకుండా ఎంత గొప్పవాడు వెళ్ళినా పోలీసులు నిరోధించవలసిన బాధ్యత పోలీసులది. కరెక్ట్. అక్కడ వాళ్ళ వైఫల్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఎస్, వాళ్ళ స్థాయి జనాలు తక్కువ మందే ఉన్నారు, 14 మందే ఉన్నారు, 15 మందే ఉన్నారు అనుకుందాం. వెంటనే వాళ్ళు ఉన్నతాధికారులకి ఇన్ఫార్మ్ చేసి పోలీసుల్ని తెప్పించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అవును. కానీ ఆ పని చేసినట్టుగా కనబడుతుంది. అక్కడ ఆ ప్రయత్నం జరగదు. బౌన్సర్ల సంఖ్య పెరిగిపోయినప్పుడు బౌన్సర్లు వాళ్ళ విధులను వాళ్ళు నిర్వహించకుండా పోలీసు వాళ్ళని విధిని ఆటంకాలు కలిగిస్తున్నప్పుడు, లేకుంటే అక్కడ ప్రజల యొక్క హక్కులు హరించేయండి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, లేకుంటే అక్కడ స్టాంపిడ్ జరగడానికి పాసిబిలిటీ కనబడుతున్నప్పుడు దాంట్లో జాప్యం లేకుండా ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు. దాంట్లో డెఫినెట్గా లోపం కనపడతా ఉంది.
సరే, కొన్ని టీవీల్లో చూశాను నేను. అల్లు అర్జున్ గారు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత సమాచారం ఇచ్చిన తర్వాత ఇలాగా చనిపోయారంటే ఆ పక్కన అతను ఎవరో అయితే సినిమా సక్సెస్ అయిందని చెప్పేసి అన్నారు అనేది టీవీలో వచ్చినాయి. అలాంటి సంఘటనలు జరిగినప్పటికీ డెఫినెట్గా దాన్ని క్షమించాలనేటువంటి నేరం అది. నేరం కదా, ఆ మాట మాట్లాడిన వాడిని కూడా ముందు మూసేయాలి అసలు వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మానవత్వం లేకుండా ఏంటి ఒక అభిమానం అనేటువంటి ముసుగులో ఇలాంటి ప్రకటనలు చేయటం అనేది ఎవరు చేసినా అది తప్పే. మానవుల యొక్క ప్రాణానికి విలువ ఇవ్వాలి. అవును. ఎవరు చనిపోయినా దాని పట్ల స్పందన ఉండాలి, అంతే తప్ప దాన్ని వేరే విధంగా ప్రస్తావించుకోవడం తప్పు. రెండోది ఇంకోటి ఏంటంటే, పాపం విష్ణుమూర్తి అనుకుంటా, ఆయన యొక్క వీడియో చూశాను నేను. డిఎస్పీ సస్పెండ్ అనుకుంటాను, ఐ థింక్. ఆయన చూశాను. ఆయన ఎంత దారుణంగా రెచ్చిపోతాడు. తోలు తీస్తాడంటాడా? ఏంటది? పోలీసులా వాళ్ళు? అదే కదా, పోలీసు విధుల్లో భాగమా అది? ముందు అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. అతని మీద కూడా చట్టం ముందు ఎవ్వరూ అతిథులేం కాదు. పోలీస్ అధికారి అయి ఉండి సస్పెండ్లో ఉండి ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి గంటల తరబడి నువ్వు పబ్లిక్కి హెచ్చరిక చేస్తామన్నది, తోలు తీస్తాను, చట్టాన్ని నేను చేతిలో తీసుకుంటాను, లేకుంటే లక్షలాది మంది మా పోలీసు వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చేసి నీ అంత చూస్తాను. ఏంటి ఈ ప్రకటనలు ఏంటి? పోలీసుల రౌడీలు అది ఆ వ్యాఖ్యలు చేయడం అట్లా అంటే దాన్ని అటువంటి వాటిని డెఫినెట్గా కండెమ్ చేయాలి. అటువంటి పోలీసు వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అది వాళ్ళ నిబంధనలకు విరుద్ధం, వాళ్ళ సర్వీస్ కాండక్ట్ రూల్స్కి విరుద్ధం. వెంకట్ గారు వినండి, మీకే వర్తిస్తుంది, అధికారంలో ఉన్నారు కాబట్టి అటువంటి వాటిని ఖండించాము. అన్ని శాఖపరమైన చర్యలు కూడా తీసుకున్నాం సార్. అది ఎటువంటి మా కన్సర్న్ లేకుండా జరిగింది, అది ప్రభుత్వం కన్సర్న్ లేదు. రెండోది ఇంకోటి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో రాజకీయాలకు అతీతంగా వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. అది అభినందనీయమే. ఎందుకంటే సభ్య సమాజానికి తెలియాలి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి అని. సరే, వచ్చిన పోలీసుల దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చట్టసభల ముందు పెట్టాడు. దాని మీద అన్నాడు. ఇంకోటి ఆయన అభినందించాల్సింది ఏంటంటే, ఏదైతే అల్లు అర్జున్ ఇంటి మీద ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మీద దాడి జరిగిందో ఆ దాడిని కూడా ఖండించి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అంటాం అనేది అది అతని యొక్క అప్రిషియేట్ చేయొచ్చు, అదే అంటున్నది. కాబట్టి అది ఒక స్పష్టమైనటువంటి ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి ఆలోచన ప్రజల్లోకి రావడానికి దోహదపడింది. ఇక్కడ ఏదేమైనప్పుడు కూడానండి, ఇప్పుడు ఎవరిచ్చారు నీకు 1200 రూపాయలు టికెట్ అమ్ముకోవడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? లేకుంటే ప్రత్యేకమైన షోలు వేసుకోవడానికి మరి ఎందుకు ఇస్తున్నారు అలాగా? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇస్తున్నారు? అది 250 రూపాయలు అమ్మే టికెట్ని ఏంటి 1200 రూపాయలు 1500 రూపాయలు అమ్ముకునే విధంగా పర్మిషన్ ఇచ్చామనంటే అది ప్రజల దోపిడీ కదా. అది అభిమానం అనే పేరుతో ఆ అభిమానుల్ని దోచుకోవటం కదా ఇది. కాబట్టి అలా ఎందుకు ఇస్తున్నారు అంటే సినీ ప్రొడ్యూసర్స్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం దురదృష్టకరం. వాళ్ళు డబ్బు సంపాదన కోసం సినిమాలు తీస్తారు తప్ప సమాజం కోసం సినిమాలు తీరు. అసలు సమాజం పోవడం అలాంటివి ఉండవు. ఇక ఏంటి సమాజం కోసం చేస్తున్నారనుకో, సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం, సామాజిక స్పృహతో ఏమైనా సినిమాలు తీశారనుకో, పోనీ అలాంటి వాటికి ఏమైనా మినహాయింపు ఇచ్చారంటే పోన్లే సమాజం కోసం తీశాడు తీమనండి. ఒక అన్నమయ్య, ఒక శంకరాభరణం అట్లాంటివి తీసి అడిగితే ప్రభుత్వం ఏమైనా పరిశీలిస్తుంది. నేను పుష్ప తగ్గేదేలే అని, రేట్లు కూడా తగ్గేదేలే అంటే అడవులు నరుక్కొని దొంగతనం చేయడాన్ని ఒక హీరోయిజంగా చూపించేసి, లేదంటే పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని మీరు చేతకాని వాళ్ళని చెప్పేసి నిరూపించడం మొదలెట్టిస్తే అది ఏ సంకేతాలు ఇస్తుందండి జనాల్లో? ఆ సినిమా చూస్తే అలాంటి వార్తల్లో అలాంటి పద్ధతుల్లో వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ప్రజల్లో ఏమైపోద్ది? ప్రజాస్వామిక వ్యవస్థ, శాంతి భద్రత సమస్య ఏమవుద్ది? అదే హీరోయిజం అనుకొని యువత ఆ దిశలో ఆలోచించారనుకోండి, పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, దీంట్లో పోలీసుల యొక్క వైఫల్యం కనబడతా ఉంది, సమస్య ఏం లేదు. కానీ అదే పరిస్థితుల్లో
సినీ హీరోని కదా అని చెప్పేసి ఆయన నా ఇష్టం వచ్చిన నేను చేస్తాను, నేను చట్టాన్ని ధిక్కరిస్తాను, పోలీసు వారు ఇచ్చిన ఆదేశాలను నేను అనుసరించను, నాకు అభిమానులు ఉన్నారు, నాకు బౌన్సర్స్ ఉన్నారని చెప్పేసి వ్యవహరించడం కూడా అల్లు అర్జున్ చేసిన తప్పిదంగా ఇక్కడ మనం గుర్తించాలి. డెఫినెట్గా ఆయన టీవీలో కూడా నేను చూశాను. అయిపోయిన తర్వాత బయటికి వెళ్తున్న తర్వాత కూడా ఆయన జీపు టాప్ మీద నుంచి దండాలు పెట్టుకుంటూ చేతులు ఊపుకుంటూ వెళ్ళిన సంఘటన చూసాం. నీకు ఒక సమాచారం, ఒక వ్యక్తి చనిపోయారు ఆ తొక్కిసలాట్లో, అసలు ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటూ ఎవరైనా మానవత్వం ఉన్నవాడు ఎవరైనా అదే కానీ అంటుంది. మళ్ళా బయటకు వచ్చేసి ఊరేగించి దండాలు పెట్టుకుంటూ షేకాయలాగా ఊపుకుంటూ చేతులు ఊపుకుంటూ వెళ్తారండి. అంటే ఇవన్నీ అదే సార్ కూడా సినిమా టైప్ లో చేయాలనుకుంటే సమాజంలో పనికిరాదు. లేదండి, కొంత యాటిట్యూడ్ ఇబ్బంది ఉన్నట్టుంది అతనికి. ఆ యాటిట్యూడ్ ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే బెయిల్ మీద వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసి పోలీసు వాళ్ళ మీద ఆరోపణలు చేయటం. ఆయన అదే ప్రశ్న నేను ఇంత అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. యాక్చువల్గా ఏదైతే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారో, పెట్టిన తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టారు చూసారా? అవునవును. అసలు అలా ప్రెస్ మీట్ పెట్టవచ్చా ఆల్రెడీ బెయిల్ పైన ఉన్న తర్వాత మాట్లాడటానికి? పోనీ ఆయన రిగ్రెట్ ఫీల్ అయ్యి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారేమో అని అనుకుంటే అసలు రిగ్రెట్ అనేది ఎక్కడ కనిపించకుండా ఏవేవో చెప్పారు. చెప్పండి. కామన్గా కేసు పెండింగ్లో ఉండి మధ్యస్థ బెయిల్ ఇచ్చిన తర్వాత ఎవరు ఆ కేసు గురించి ప్రస్తావించరు. కేసు వాస్తవ అవాస్తవాల గురించి. ఎందుకంటే మెయిన్ ముందస్తు బెయిల్ కోర్టులో పెండింగ్లోనే ఉంది, ఇది మధ్యస్థ బెయిల్. అది వాదన జరుగుతున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి. లేదా ఏదో ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఏదో పొరపాటు జరిగింది, నేను చింతిస్తున్నాను, జరిగిన సంఘటన అని చెప్పి ఊరుకుంటే అంత ఉండేది. కానీ ఈయన ఏం చేశాడు, చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నేను అన్నిటికి కూడా అతీతున్నటువంటి ఆలోచనకి వెళ్ళిపోయి పోలీసు వ్యవస్థని అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేయడంతో వాళ్ళు ఏం చేశారు, వాస్తవాలతో సీడీ రిలీజ్ చేశారు. ప్రసాద్ గారు ఇప్పుడు సార్ ఆన్సర్ చేశారు ఇందాక మీరు నన్ను అడిగిన క్వశ్చన్ కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మొత్తం వీడియో రిలీజ్ చేసేటప్పటికి ఏమైపోయింది, మొత్తం అల్లు అర్జున్ గారు చెప్పింది అవాస్తవం, ఇదిగో వాస్తవాల టైంతో సహా సీడీ రిలీజ్ చేశారని చెప్పేసి అని వచ్చేటప్పటికి అప్పుడు అనవసరంగా చేతితో పోయేదాన్ని గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకుంటారు. కరెక్ట్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టేసి ఆ పరిస్థితి తనకు తాను తెచ్చుకున్నాడు. ఇప్పుడు న్యాయం కూడా డెఫినెట్ గా చట్టం కూడా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇన్వెస్టిగేషన్ లో ఇంకా దీంట్లో చూడాల్సింది ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆరోపణ చేసి వీడియోలు పెట్టారు కానీ టెక్నికల్ ఎవిడెన్స్, ఆయన సెల్ ఫోన్ ఎక్కడ ఉంది, ఆయన వెనుకున్న బౌన్సర్స్ సెల్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఏ టవర్ లొకేషన్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా రెడ్ హ్యాండ్గా దొరికిపోతాడు. నువ్వు నేను లేను వెంటనే వచ్చేసాను అని చెప్పేదానికి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పరిశీలించిన తర్వాత టవర్ లొకేషన్ పరిశీలించిన తర్వాత ఈ యొక్క సెల్ ఫోను, ఈయన యొక్క సెల్ ఫోను, లేకుంటే ఈయన యొక్క రక్షకులుగా ఉన్న వాళ్ళ సెల్ ఫోను ఎక్కడుందో డెఫినెట్గా తెలిసిపోద్ది. కాబట్టి వాస్తవాల నుంచి తప్పించుకోలేడు. కానీ ఈ రోజున ఇన్వెస్టిగేషన్ డెఫినెట్గా చట్ట ప్రకారంగా కానీ చట్ట విరుద్ధమైన చర్యలు చేశారు. ఒకటి, పోలీసు వాళ్ళ యొక్క ఆదేశాలను ధిక్కరించడం చట్ట విరుద్ధం. రెండోది దానికి ఎటువంటి సెక్షన్లు పడతాయి అనేది నేను మీకు నెక్స్ట్ వచ్చినప్పుడు అడుగుతాను సార్. వెంకటేశ్వర గారు, మీరు ఇందాక ఒక ఎలిగేషన్ చేశారు స్టార్టింగ్లోనే. ఏంటి అంటే అల్లు అర్జున్ టార్గెట్ చేశారు చంద్రబాబు గారు, కూటమి ఏదంటే వైసీపీకి సపోర్ట్ చేశారనే ఉద్దేశం మీద మీరు అన్నారు. ఇక్కడ ఆయన టార్గెట్ చేస్తే ఆయన సినిమాకి ధరలు ఎందుకు పెంచుతారండి? అంటే నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు నేను ఫస్ట్ అంశం గురించి చెప్పిన మన వెంకట్ కూడా అదే క్వశ్చన్ నన్ను అడిగారు. ఇప్పుడు ఒక ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో టార్గెట్ చేయడం అనేది ప్రజలు మాట్లాడుకున్నది. ఒక లీడర్ గా మేము చెప్పాల్సిన బాధ్యత మా దగ్గర ఉంటది. వివిధ అంశాల మీద ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు మాట్లాడతారు. బీహార్ లో కూడా ఎన్డీఏ కూటమి ఉంది కదా, కూటమిలో లేమే అన్న. మొన్న జమిలీ ఎలక్షన్ కూడా మేము కూటమిలో లేము, ఎప్పుడో బయటకు వచ్చినాము. ఇండియాలో లేము, ఇంకొక అంశం ఏంటంటే, సరే పార్టీలకు అతీతంగా మాట్లాడాలి, సరే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ అదే అంశం మన అడ్వకేట్ గారు సుబ్బారావు గారు చాలా క్లారిటీగా చాలా నిపుణతో మాట్లాడినటువంటి అంశం ఉంది ఇక్కడ.
ఒక మనిషి చనిపోతే ఇంత రాద్ధాంతం చేసినటువంటి ప్రభుత్వము మరి ఇంతమంది 1100 మంది చనిపోతే కొంచెం కనీసం అవగాహనకు రాలేకపోయింది. అంటే ఒక హత్య ఈ హత్య కాదా, ఇవి హత్యలు కాదా? సరే ఓకే, ఇక్కడ తొక్కిసలాటలో జరిగినటువంటి అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఎవరైనా సభ్య సమాజం సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ చిన్నపిల్లలు, భారతదేశానికి కావలసిన బాలికలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ గురించి ఎందుకు చర్చించుకోవడం లేదు, ఎందుకు డిబేట్ పెట్టడం లేదు, ఎందుకు అంశాల వారీగా పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది ప్రజలు కూడా గ్రహించాలి, మేధావులు కూడా గ్రహించాలి. నేను ఏదో పార్టీలో ఉండి మాట్లాడుతున్నట్టు కాదు. ఇంతకుముందు వెంకరెడ్డి గారు కూడా చెప్పారు. ఆ ప్రశ్న నేను అడిగాను. తర్వాత నేను ఫస్ట్ నా స్టేట్మెంట్ లోనే ఇచ్చాను, రేవతి గారికి మేము తీవ్రంగా, ఈ ప్యానల్ మెంబర్స్ అందరూ, ఆదాన్ టీవీ వాళ్ళ ప్రేక్షకులకు అందరూ కూడా రేవతి గారి మరణం పట్ల సంతాపం తెలియాల్సిన అవసరం అని చెప్పాను. మరి ఇంకో మాట వెంకటేశ్వర గారు, దానికి కారణమైన వ్యక్తులు ఏం చేయాలో అది కూడా మీరు చెప్తే బాగుంటది. అది చట్టం చెప్తుంది, జడ్జిలు చెప్తారు, పెద్దలు చెప్తారు కదా. మరి చట్టమే తీసుకుంటుంది ఆ చట్టాన్ని మీరు అదే చట్టం మిగతా చనిపోయిన వ్యక్తులను కూడా మీరు పరిగణన తీసుకోవాలి. అదే ఇప్పుడు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన దాంట్లో ఆర్జేడీలు, ఎంఈఓలు, మీ వార్డెన్లు, మీ జిల్లా డిఈఓలు ఏం పనిచేస్తున్నారు? ఆటో డ్రైవర్లు ఆటో కార్మికులు చనిపోతే మీ కార్మిక శాఖ ఏం పనిచేస్తుంది? మీరు ఇప్పుడైతే రైతు కమిషన్ ఇప్పటికి చనిపోయిన రైతు కమిషన్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అదే అంశం, మీ నేతా కార్మికులు చనిపోయారు, ఆ నేతా కార్మికుల మీద గవర్నమెంట్ మీద స్టేట్మెంట్ ఏంది? ఇంకొక అంశం ఏంటంటే, ప్రతి అంశం అనేది గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది. ఇది రాజకీయ ఉద్దేశంతో మాట్లాడేది కాదు. రాజకీయ ఉద్దేశం పులుముకున్నప్పుడు రాజకీయ పరిణామాలు వస్తాయి. ఇది పులుముకుంది, అందుకనే ఎన్డీఏ కూటమికి సంబంధించింది అట్లది, పోసాని కృష్ణమురళి వస్తుంది, అలీ గారిది వస్తుంది, ఎన్ కన్వర్షన్ కూడా. మీరు వెంకటేశ్వర గారు అసలు పోసాని కృష్ణమురళి ఏం చేశాడని, ఆయన స్వాతంత్ర సమర యోధుడే ఏంటి? బెదిరించినటువంటి అంశం చెప్పాను. వాళ్ళు స్వాతంత్ర సమర యోధుల తప్ప పాత అని అనట్లే, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద నేను పాయింట్ చేస్తాను. వాళ్ళ గురించి నేను చర్చకు వెళ్ళడం లేదు. కాకపోతే ఏంటంటే, గౌరవమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రాజ్యాంగ పరంగా వాళ్ళు ప్రమాణాలు చేసి మేము రాజ్యాంగాన్ని కాపాడుతామని ఎమ్మెల్యే, మినిస్టర్, ముఖ్యమంత్రులు ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఆ కోణంలో ఆలోచన చేయాల్సిన అంశం. అందరూ చేస్తారు సార్. మీరు అధికారంలో ఉండగా అలాగే ఫాలో అయ్యారా? మేము అధికారంలో ఉన్నప్పుడు బాహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఇట్లాంటి సినిమాల పరంగా కాదు, నిబంధనలు రాజ్యాంగబద్ధంగా పాటిస్తామని చెప్పేసి ప్రమాణాలు చేస్తారు సరే. కొన్ని పాటించకపోవచ్చు, 100% పాటించకపోవచ్చు, కొంత మెరుగుగా పరిపాలించడం కదా. దానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరు అతిథులు కాదు, అందరూ. నేను చెప్పేది అదే, రాజకీయ అంశాన్ని పక్కన పెట్ట. నేను ఏమంటున్నంటే, 10 సంవత్సరాలు మా దగ్గర కూడా తప్పులు నేను ఫస్టే చెప్తున్నా కదా. మేము 100% సక్సెస్ చేసిన మేము చెప్పట్లేదు. అందుకనే ఎవరు హత్య జరిగినా, ఏ హత్యా పరిణామం జరిగినా, హఠాత్ మరణం జరిగినా సంతాపం తెలియాల్సిన అవసరం ఉంది. అది ఎవరు చేసినా. మీరు పలానా వాళ్ళు చేయలేదు కదా, ఎందుకు మీరు రాజకీయంగా మాట్లాడుతుంటే, రాజకీయ కోణంలో అందరూ రాజకీయ కోణం చర్చించుకున్నప్పుడు వాస్తవాలు బయటకు వస్తే ప్రజలు గ్రహిస్తారనే అంశం మాట్లాడుతున్నాను నేను. అవును రైట్. వెంకటరెడ్డి గారు, సో ఏదైతే ఈ ఎపిసోడ్ ఉందో, ఇప్పుడు మీ బీజేపీలో పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, కొంతమంది ఏమో కరెక్ట్ అంటారు, కొంతమంది ఏమో రాంగ్ అంటారు. సో ఇక్కడ ఘటన పైనే మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ రాజకీయపరమైన అంశాలు కాకుండా ఘటన మీదే మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఉదాహరణకి ఇందాక ఎన్ కన్వెన్షన్ గురించి కూడా మాట్లాడారు మన వెంకటేశ్వర్లు గారు. ఎన్ కన్వెన్షన్ కూలిస్తే తప్పేంటి అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన ఆయన పేరేంటండి, మన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ గారు, ఆయన దాన్ని సపోర్ట్ చేశారు అప్పుడు. తప్పేంటి, ఎవరు అతిథులు కాదు అని చెప్పేసి. సో ఆ విధంగా ఇక్కడ మనం ఏదైనా ఇష్యూ ఉంటే ఇష్యూ బేస్డ్గా మాట్లాడుకుంటే బెటర్. సో ఇక్కడ మరలా ఒకళ్ళు మాట్లాడారు కదా అని చెప్పేసి ఒకళ్ళు తప్పు మాట్లాడినా కానీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇప్పుడు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కొంత భుజాన్ని వేసుకున్నారు అనే భావన కూడా ప్రజలకు వెళ్ళట్లేదంటారా? అవును, అంటే డెఫినెట్గా మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మనం సమాజపరంగా సమాజానికి ఏం చేస్తున్నాం అనేది, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఏం చేస్తున్నాం అనేది అది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి విషయంలో ఒక వ్యక్తి తప్పు చేసిండని చెప్పి భుజాన్ని వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ఇక్కడ ఏంటంటే, బేసిక్గా ఎన్ని కన్వెన్షన్ కూల్చినా కూడా, ఎందుకంటే ప్రభుత్వ భూములు ఆక్రమించారు. అంతకుముందే బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పుడు బుల్డోజర్లు అన్ని కూడా పంపించి మళ్ళీ వెనక్కి తెచ్చిన పరిస్థితి మనం చూసాము. దాన్ని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
అది FTL లో భూములు ఆక్రమించారని చెప్పేసి కన్వెన్షన్ కూల్చారు. ఓకే, డెఫినెట్ గా ఇష్యూ బేస్డ్ మీద అంటే ఒక ఐడియా తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే నిజంగా ఆక్రమణకు గురైనాయో అవన్నీ కూల్చాల్సిన బాధ్యత అంత ఉంది. స్ట్రేంజ్ కానీ డిసిషన్స్ తీసుకోవాలంటే వ్యక్తిత్వం- గట్స్ ఉండాలండి. ఆ గట్స్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి, దాంట్లో డౌట్ లేదు. ఏమంటారు? వ్యక్తిత్వం పరంగా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పార్టీ నాయకులు లేకపోతే ఇంకొక MIM పార్టీ నాయకులు వాళ్ళని కూల్చకపోతే మళ్ళీ అదే గడ్స్ మళ్ళీ రేవంత్ రెడ్డికి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తాయి కదా, ఆ గడ్స్ పోయినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు నేను. ఎందుకంటే ఇప్పటికీ హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కొన్ని కూల్చారు, కొన్ని కూల్చలేదు, కొంత టైం ఇచ్చారు, దానికి మళ్ళీ ఒక ఫుల్ స్టాప్ పడింది. అది కాకుండా సమాజానికి ఏమి కావాలి, ఏ బిల్డింగ్ కూల్చాలి, ఏవి ఆక్రమణకు గురైనాయి ఇవన్నీ కూడా కూల్చాల్సిన బాధ్యత కంటిన్యూస్ గా తీసుకోవాలి, ఎక్కడ కూడా స్టాప్ ఉండదు. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ అల్లు అర్జున్ విషయంలో కూడా అల్లు అర్జున్ తప్పు చేసిండా ఒప్పు చేసిండా అనేది ఇప్పుడు ఎనీవే చట్ట పరిధిలో ఉంది, డెఫినెట్ గా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఘటన పరంగా చూసినట్టయితే వెంకట్ చెప్పినట్టుగా ఇంతమంది ఏమన్నాడు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగా లేదు, మనకు తెలియదు అన్నట్టు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటే ఏంటి అసలు చెప్పాలంటే, ఇలాంటి విషయాలు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒక కంప్లైంట్ లేక రిక్వెస్ట్ పోలీస్ ప్రొటెక్షన్ కావాలన్నప్పుడు దాని మీద ఇమ్మీడియట్ గా ఇలాంటి సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, లేకపోతే ఇలాంటి బెనిఫిట్ షోలు పెట్టినా, ఇంతమంది జనాలు వస్తున్నప్పుడు ఊహించి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది గెస్ చేయాలి కదా. ఎవరిది అది? ఎవరు చేయాలి ఇదంతా కూడా? గవర్నమెంట్ చేయాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి వస్తారు ఇక్కడికి, లేకపోతే అమిత్ షా హోంమంత్రి గారు వస్తారు, ఎవరు తీసుకుంటారని ఇవన్నీ? ఇంతమంది వస్తారు, ఇంత ప్రొటెక్షన్ ఉండాలని ఎవరు డిసైడ్ చేస్తారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ డిసైడ్ చేస్తారు. వాళ్ళు ముందుగానే ఊహించుకొని చెప్తారు ఇవన్నీ, ఇలా ఉండాలి, ఇంతమంది పోలీసులు దింపాలని. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, మీరు 10 మంది పోలీసులు ఉన్నారు, సరే మీరు రెఫ్యూజ్ చేసారు, బాగానే ఉంది. అంతమంది జనాలు వస్తారని మీరు అనుకుని ఉంటారు, డెఫినెట్ గా అనుకుని ఉంటారు. కానీ 10 మంది ఎందుకు వచ్చారు? అక్కడ 30 మంది బౌన్సర్లు అని చెప్పారు. బౌన్సర్లు ఎవరండి? నాకు అర్థం కాదు. పోలీసు వాళ్ళ కంటే ఎక్కువనా? అదే కదా, పోలీసు వాళ్ళ వ్యవస్థ కంటే ఎక్కువనా బౌన్సర్లు? 30 మంది వస్తే మీరు 100 మంది తిప్పాలి, పోలీసు వాళ్ళని పిలవాల్సి ఉంటారు ఇమీడియట్ గా. చుట్టుపక్కలే ఉంటారు అక్కడెక్కడే. అంతసేపు రక్క జరుగుతూ ఉంటే గంట సేపు పైన ఏం చేశారు? ఇక్కడ వైఫల్యం కనపట్లేదా? ఎంత ఏంటంటే జరిగిన తర్వాత బాధపడకంటే జరిగే ముందే ఊహించుకొని ఈ విధంగా చేస్తే బాగుంటుంది. రెండో పాయింట్ కూడా చెప్తాను నేను. లగచర్ల జరిగింది కూడా అదే పరిస్థితి. లగచర్లలో దగ్గర 3 నెలల నుంచి 6 నెలల నుంచి రైతులు భూములు ఇవ్వము అని చెప్పి అనుకుంటుంటే రైతులందరూ కూడా మరి ఏకమై అధికారుల మీద దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఏం చేశారు చెప్పండి? దాడి చేసిందాకుంటారా? దాడి చేసేకంటే ముందు మీకు తెలియదా? అక్కడ ఉన్న SP కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా సున్నితమైన విషయాలు ముందుకు తీసుకురావాలి. కోల్పోయిన తర్వాత మాట్లాడడం కాదు, కోల్పోయే ముందు చేయాలి ఇట్లాంటి పనులన్నీ కూడా. ఇదంతా కూడా ఏంటంటే కొంత కంట్రోల్ కొంత తప్పుతా ఉంది, కనపడతా ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ. చిన్న విషయం చెప్తాను ఇంకోటి కూడా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు హైదరాబాద్లో ట్రాఫిక్ వ్యవస్థ చూడండి. ట్రాఫిక్ ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జాములు కనపడుతున్నాయి తప్పితే క్లియరెన్స్ ఎక్కడ కనిపించలేదు. పోలీసులు కనపట్లేదు, ట్రాఫిక్ పోలీసులు. ఇది కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఇది ఒక హోంమంత్రి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఇదే మంత్రి శాఖ ఉంది కాబట్టి మంత్రి శాఖ దాని మీద మరి సెపరేట్ గా లేఖనా లేకపోతే బిజీగా ఉంటారు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉంటారు. దాన్ని కొంత దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి ఇట్లాంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ లో ఒక ఏదైతే దేవాలయం మీద, అమ్మవారి దేవాలయం మీద అటాక్ జరిగేంత వరకు కూడా తెలియదు. హైదరాబాద్ లో అటాక్ జరిగేంత దాని పక్కనే మీటింగ్లు పెట్టారు 40-100 మంది వచ్చి. ఇది ముస్లిం సోదరులు. సో అలాంటి జరుగుతూ ఉంటే కొంత ఫెయిల్యూర్ కనపడతా ఉంది. చాలా డెఫినెట్ గా ఉంటాయి. ఏమైనా జరగవచ్చు రేపొద్దున. వాళ్ళే అదే ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు అక్కడ దాని పక్కనే ఆ ఏరియాలో. సో అలాంటివి వచ్చి చేస్తా ఉంటే ఇవన్నీ కూడా చాలా ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, జరగకుండా చూసుకోవాలి. ఎక్కడెక్కడ నిఘా పెట్టాలి. పెడితేనే కొంత మరి ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇలాంటి విషయాలు, ఎందుకంటే ఇవంతా కూడా కొంత డైవర్షన్ పాలిటిక్స్ కోసం. దీన్ని కంటిన్యూస్ గా 1 వీక్ నుంచి చూడండి. ఇక్కడ అభివృద్ధి అంశాలు కానీ లేకపోతే సంక్షేమ పథకాల అంశాలు కానీ ఇక్కడ ఎక్కడ కనపట్లేవు. బోలెడని హామీలు ఇచ్చారు, హామీల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అడిగినప్పుడల్లా ఏదో ఒక అంశం తీసుకొచ్చినప్పుడల్లా డైవర్ట్ చేసే పనులు మాత్రం చేయకుండా
హైడ్రా తీసుకొచ్చినప్పుడు కానీ లేకపోతే మూసి ప్రక్షాళన తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్షాలు అడిగినప్పుడల్లా మరి డైవర్ట్ చేసుకుంటూ పోతే మాత్రం ఇది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, ఎప్పుడు ఏ విధంగా ప్రభుత్వాన్ని గద్దెదించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి. రైట్ సార్. వెంకట్ గారు, సో ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిన విమర్శలుగా కాకుండా కొన్ని ప్రజలకు కావాల్సినవి అన్నట్లుగా ఒక సజెషన్స్గా తీసుకొని వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే మీకే మంచిది. లేదంటే సార్ ప్రసాద్ గారు నేను క్లారిటీ ఇవ్వాలి. ప్రసాద్ గారు నేను క్లారిటీ ఇవ్వాలి. చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో మొన్న యాంటీ ఇన్కంబెన్సీ బిల్డ్ అవ్వడంలో మా పాత్ర కీలకంగా ఉంటాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా పెద్దగా ఉంటుంది. మాకు వాళ్ళతో అభినవ సంబంధాలు ఉంటాయి, మంచిగా మాట్లాడుకుంటాం. ఎక్కడైనా సరే గ్రామ సభ జరిగేటప్పుడు ఏ భూసేకరణ కానీ మిగతా విషయాల్లో కానీ గ్రామ సభ జరిగేటప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని వాడరు సార్. అది వాడడానికి వీలు లేదు. అది వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వెంకటరెడ్డి గారు ఈ విషయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాలి. ఇక్కడ కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని చేసింది రైతులు, అది తెలియక వెనకాల అతీత శక్తులు చేసిన విషయం తెలుసు. దానికి ఏ చట్టాలు వాడాలనేది కూడా వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఈ విషయానికి వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పుడైనా సరే ఇలా జరుగుతుందని చెప్పి పోలీస్ వ్యవస్థకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ పోలీస్ వ్యవస్థ ఏమని చెప్తుందంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థకి సంజాయించుకోవాల్సి ఉంటుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ చేతిలో ఉంటుంది, హ్యాండ్ టు హ్యాండ్ ఉంటుంది సార్. ఏ రోజైనా ప్రతిరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు సోర్స్ తీసుకునేది ఎక్కడి నుంచి? పోలీస్ స్టేషన్ నుంచి సార్. పోలీస్ స్టేషన్ నుంచే వాళ్ళు సోర్స్ తీసుకుంటారు. ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి సోర్స్ తీసుకునేటప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు, ఎస్ మేము పర్మిషన్ దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ షోని చూడడానికే వస్తారు, ర్యాలీలు చేయరు, సభలు చేయరని అంటాను. కానీ సభలు చేస్తారని అయితే అన్నారు కదా సార్. అంటే ఉన్న విషయం చెప్తున్నాను సార్. ఇక్కడ పైగా థియేటర్లు అన్ని ఒక్కసారి క్లమ్ చేయనాయి సార్. అక్కడ 1-2 థియేటర్లు కదా సార్, 10 థియేటర్లు. ఆ 10 థియేటర్లు ఒకటే సినిమా. మళ్ళీ ఆ ఒకటే సినిమా ఉండడం వల్ల ఎప్పుడైతే ఆయన వస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా సడన్ గా పాస్ అయింది. ఇన్ కేస్ థియేటర్లో కనుక దూరం కనుక ఉంటే సార్ ఇబ్బంది ఉండేది కాదు సార్. ఇవన్నీ విషయాలు తెలిసిన వ్యక్తి కూడా అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళు కూడా కాన్షియస్ రహితంగా కనుక ప్రవర్తిస్తే ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే చేయి ఊపాలా ఊపోతా అని చెప్పి మనకు మనసులో కాన్షియస్ ఉంటుంది, కానీ అది కూడా వాళ్ళు చేయి ఊపాలా లేదని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ డిసైడ్ చేయదు కదా సార్. సో ఏదైనా సరే మేమేమంటున్నాం, ప్రతిదీ మేము గుడ్డిగా వాదించుకోవాలని మా ఇది కాదు సార్. ఒక బాధితులు అంటే ఒక మృతురాలు చనిపోయారు, దానికి వాళ్ళ కారణం ఏం తెలియదు, అది కూడా ఏ లెవెల్ గా పెట్టాం కదా సార్. ఇక్కడ ఏదైతే థియేటర్ ఉందో థియేటర్ యాజమాన్యం ఫెయిల్యూర్ చాలా ఉంది సార్. మీరు ఇంకోటి కూడా అడగాలి. హైడ్రా విషయంలో ఫస్ట్ కూల్చింది కూడా పల్లా రాజు గారి ఇల్లు. తర్వాత ఈ విషయంలో కూడా అల్లు అర్జున్ గారి విషయంలో అల్లు అర్జున్ గారు స్వయాన మామగారు కంచెల్ల ఎవరు మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు సార్? మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. నిన్న కూడా గాంధీ భవన్ లో ఉండే ఆయన. గాంధీ భవన్ లో చాలా సేపు ఉంటే మేము కూడా అక్కడే ఉన్నాం. రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కానీ మేము ఎక్కడ దాన్ని పాపం ఆయన సింగిల్ గా వెళ్ళిపోయింది సార్, అలిగి వెళ్ళిపోయింది సార్. మాకు ఇటువంటి విషయాలు ఎక్కడ మాట్లాడలేదేమో అందుకే అలిగి వెళ్ళిపోయాడు. మీరు ఏమో మరి మాట్లాడలేదేమో అందుకే. దీపా దేశ్ముఖ్ గారు చెప్పారు సార్, ఈ విషయాలు నాతో డిస్కస్ చేయదు, నన్ను అప్రోచ్ అవ్వదని చెప్పారు. అది దానికి కూడా డేర్ కావాలి కదా సార్. ఇక్కడ రాజకీయాలు లేకపోతే కొమ్మక్క అయిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అధికారం ఉంది కదా అని చెప్పేసి మరలా మీరే అంటారులేదు వెంకటరెడ్డి గారు. అందుకని ఆ స్కోప్ ఇవ్వలేదు వాళ్ళు. లేదు సార్, ఇప్పుడు దీని మీద మనం కనుక స్టాండ్ ప్రాపర్ వేలో తీసుకోకపోతే రిపీటెడ్ గా జరుగుతాయి సార్. దానివల్ల ఇబ్బంది అవుతుంది మనకి. ఎందుకంటే ఇలా అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీ అనేది ఇక మన ప్యానెల్లో అందరికి తెలుసు సార్, అది శాసించే స్థాయిలో ఉంటుంది సార్. అది రాజకీయ నాయకులు కానీ రియల్ ఎస్టేట్ కానీ మిగతా అన్ని ఆర్థిక అంశాలను శాసించే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే అధిక ధరలో ఉండవు ఇంకోటి చెప్పాలి సార్, నేను ఇంకో క్లారిటీ ఇవ్వాలి. ఇంకో క్లారిటీ ఇవ్వాలి. ఇందాక సార్ కూడా సుబ్బారావు గారు కూడా చెప్పారు సార్, బెనిఫిట్ షోలు అంటే నిర్మాతలు బెనిఫిట్ చేయడం కోసం పెట్టారు సార్. వాటికి అర్థం వేరు. యాక్చువల్ గా బెనిఫిట్ షోలు అంటే ఎవరో ఒక చారిటీకి పైసలు ఇవ్వడం కోసం, లేకపోతే ఎక్కడొక్కడ అనాథ శరణాలు నిర్మించడం కోసం, దేనికోసమో పెట్టేదే బెనిఫిట్ షోలు. ఒక రాష్ట్రానికి ఇప్పుడు వీళ్ళు సీఎంఆర్ఎఫ్ కింద నిధులు ఇస్తారు కదా సార్, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చే నిధులు కూడా ఈ బెనిఫిట్ షోల నుంచే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది సార్. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికో లేకపోతే ప్రభుత్వానికో ఏదో చేయడం కోసం వాడుకునేది బెనిఫిట్ షోలు, కానీ దాన్ని అర్థాన్ని మార్చారు సార్. ఇక్కడ అదే వచ్చిన బాధ. ప్రీమియర్ షోలు అంటున్నారుగా, ప్రీమియర్ షోలు బెనిఫిట్ దాని అర్థాన్ని మార్చారు. సరే ఈ విషయంలో కన్సర్న్ గా ఉండాలి. మేమేం ఆ విషయంలో ప్రభుత్వానికి సబ్మిషన్ చేస్తున్నారు. చెప్పండి సార్. ప్రసాద్ గారు, చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు బెనిఫిట్ షోలు పెట్టుకుంటారు, ప్రీమియర్ షోలు పెట్టుకుంటారు, ఎక్స్ట్రా షోలు వేసుకుంటారు, రేట్లు పెంచుకుంటారు కదా నిర్మాతలు అందరూ. 200 కోట్లు పెడితే ఒక 500 కోట్లు 1000 కోట్లు వస్తుంది. నిర్మాతలు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరన్నా వచ్చి చార్టీ పెట్టి కొంతమందికి సమాజానికి ఉపయోగపడతామని ఎవరైనా చెప్తున్నారా? ఈ మధ్య ఎవరైనా వచ్చి ముందుకు వస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యాక్టర్లు కానీ లేకపోతే నిర్మాతలు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ముందుకు వచ్చి
కొంత సమాజానికి కొంత ఉపయోగపడేలాగా అదే కంట్రిబ్యూషన్ ఆ ఫండ్ నుంచి కొంత తీసి ఎక్కడో ఒక ఊరునో లేకపోతే ఒక మండలాన్నో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర బాగు చేసి కొంతమందికి ఉపయోగపడితే బాగుండేది. అది సమాజం ఇదంతా కూడా ప్రజల డబ్బే కదండి. ప్రజల డబ్బే. 200 అయితే నాకే ఒక డౌట్ ఉంది వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ప్రసాద్ గారు, ఇద్దరిని అడుగుతున్నాను. ఒక కేంద్రంలో అధికారంలో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఇద్దరిని అడుగుతున్నాను. ఒక ప్రొడ్యూసరు నాకు ఇన్ని 100 కోట్లు ఖర్చు అయినాయి అని చెప్పేసి ఖర్చు పెట్టిన తర్వాత సినిమా రిలీజ్ ముందు వచ్చి ప్రభుత్వం దగ్గర అడిగితే అసలు ఆయన చెప్పిన ఫిగర్ ఒకవేళ 200 కోట్ల బడ్జెట్తో నేను నిర్మించానండి అన్నాడు అనుకోండి, ఆ 200 కోట్లు ఖర్చు అయ్యాయి అనడానికి అసలు శాంటిటీ ఎక్కడ ఉంటుంది? ఎలా నమ్మి ధరలను రెంట్ పెంచుకోమని చెప్పేసి అడుగుతున్నారండి? పోనీ వీళ్ళు ఏమైనా సరే సినిమా స్టార్ట్ చేసే ముందే ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మేము ఎదుగుకొని భారీ బడ్జెట్ సినిమా దిగిపోతున్నాము, కొంచెం మాకు సినిమా రిలీజ్ టైంకి కొంచెం ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పేసి ఏమైనా ముందు అడుగుతున్నారా? అసలు వీళ్ళు అసలు శాంటిటీ లేకుండా ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టామని ఎలా చెప్తున్నారు? దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు? చెప్పండి వెంకట గారు. ప్రసాద్ గారు, నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ తరఫున కూడా అంత మనం అంటే వేగ్గా కూడా మనం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు తీసిన ప్రతి సినిమాలో కేవలం ఒక 4-5 మాత్రమే నిర్మాతలు బతికిచ్చినాయి సార్. మిగతా అన్ని నిర్మాతలను ఏది గంగులో కలిపిన సినిమాలే అన్ని. అంటే మళ్ళీ అక్కడ కూడా లాస్ అయ్యారు కదా. మనం కూడా బోల్డ్ గా వేగ్గా అంటే ఏదో ఒక అంటే 10 సినిమాలు అనుకున్నప్పుడు 4-5 సినిమాలే ఆడతాయి సార్. మిగతా సినిమాలన్నీ లాస్ట్ లో నడుస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కన్వెన్షన్ చూడండి. ఒకప్పుడు సినిమా థియేటర్లకు వెళ్ళేటోళ్ళం, తర్వాత టీవీలో చూస్తున్నాం, ఇప్పుడు ఫోన్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మీరు పుష్ప 2 కొద్ది రోజులు ఆగి చూడండి, అది అయిపోమన్న దేంట్లోనూ వచ్చేస్తుంటది. సో వాళ్ళు కూడా లాస్ట్ లో ఉంటారు. మనం కూడా అంటున్నారు. నేను ఇప్పుడే డిబేట్ స్టార్ట్ అయ్యే ముందే ఓపెన్ చేస్తే యూట్యూబ్లో వచ్చింది, 3 hours బ్యాక్ అప్లోడ్ చేశారు ఎవరో. అంటే సార్ లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ బెనిఫిట్, అది అంత కన్సర్న్ లో తీసుకుంటుంది. నిర్మాత మునిగితే ఆ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది, ఇప్పుడు మీరు కృష్ణానగర్ చూడండి, ఇప్పుడు సార్ మీరు కూడా అక్కడే ఉన్నారు కదా, ఆ చుట్టుపక్కల బతికే వాళ్ళందరూ ఆ సినిమా మీద ఆధారపడి బతుకుతున్నారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. దాన్ని తప్పు పట్టట్లేదు సార్. నేను అనేది అది భారీ బడ్జెట్ సినిమా అని ఏ క్రైటీరియాలో చెబుతున్నారు. వాళ్ళ శాంటిటీ ఏంటి? 500 కోట్లు అయిందా, 100 కోట్లు అయితే 300 కోట్లు అయిందని నేను చెప్తా. ఎలా నమ్ముతారు మీరు దాన్ని అంటున్నా సార్? దాన్ని ఫిలిం ఛాంబర్ రెగ్యులేట్ చేయాలి, టికెట్ రేట్లు పెంచుతున్నారా లేదా అది నేను అడిగేది. ఇప్పుడు మీరు 1200 రూపాయలు చేశారు ఏంటి సార్? అది అంటే సామాన్యుడికి సినిమా దూరం చేయట్లేదా? మీరు 100 రూపాయల టికెట్ని 200 చేయండి పర్వాలేదు, కానీ 150 రూపాయల టికెట్ తీసుకెళ్ళి 1300, 1200 అంటే జనాలు ఎలా చూస్తారండి? అయితే వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒకప్పుడు లాగా 100 రోజుల్లో 50 రోజులు ఆడితే టికెట్లు పెంచేటోళ్ళం కాదు. ఇప్పుడు 5 రోజులు 6 రోజులు తప్ప ఎక్కువ ఆడతలేదు. ఏదైనా ఇప్పుడు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్ది పెట్టుకోవాలి కదా, అట్లా ఆలోచిస్తున్నారు సార్. సరే చూడాలి అంటే అభిమానం కాదు సార్. ఒక హీరోని అభిమానిస్తే అది పాపం. ఆ అభిమానం అనే వీక్నెస్ని అడ్డం పెట్టుకొని వాడు అప్పో సొప్పో చేసి లేదా తప్పో చేసి సినిమాకి టికెట్ కొని రావాల్సిందే. అట్లా ఉంది. మీరు ఇంకో లాజిక్ కూడా ఆలోచించాలి ప్రసాద్ గారు. నేను ప్యానెల్లో వేదికల పెద్దల ముందు చెప్తున్న విషయం ఏంటంటే, బోయలు పల్లకీలు మోస్తారు సార్. పల్లకీలు మోసేటప్పుడు పైసలు ఇయ్యరు, బోయలకే వీళ్ళు ఏదైనా తాయిలాలు ఇవ్వాలి రాజులు. కానీ ఇక్కడ ఏంటంటే పల్లకీలు మోసే అభిమానులకు పైసలు ఇచ్చి మరీ మోయాల్సి వస్తుంది. ఎవరు? ఈ సినిమా హీరోలకి. ఏది బెనిఫిట్స్ వాళ్ళే సార్ కొనేది, రేటింగ్ ఇచ్చేది వాళ్ళే, దాంతో పాటు మనకు పైసలు ఎక్కువ పెట్టి కొనేది వాళ్ళే, ఇక వాళ్ళే బతికిస్తున్నట్లే ఉంటుంది సార్. కానీ మేమేమంటారు అంటే, అలాంటి అభిమానికి బాధ కలిగినప్పుడు, అలాంటి అభిమాని చచ్చిపోయినప్పుడు స్పందించే విధానం మంచి లేదని మాత్రమే ఇమీడియట్ గా స్పందించాలి. విత్ ఇన్ నో టైం స్పందిస్తే అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. సుబ్బారావు గారు, ఫైనల్గా చెప్పండి, ఇందాక మీరు చెప్పబోతున్నారు. సో ఈ సెక్షన్లకు సంబంధించిన వ్యవహారంలో మరి అల్లు అర్జున్కి ఈరోజు అసలు ముందు విచారణకు రమ్మన్నారు కదా, మరి ఆ విచారణకు సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు ఆయన కొన్ని ప్రకటనలు చేశాడు మీడియాలో. నాకు చెప్పలేదు, నేను లేను, నేను వెళ్ళిపోయాను, తెలిసిన వెంటనే బాధపడి వెళ్ళిపోయాను చెప్పాడు. కానీ అవన్నీ కూడా ఈ రోజున విచారణ సందర్భంలో మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అసలు మీరు అనుమతులు తీసుకొని వచ్చారా, అనుమతులు తీసుకోకుండా వచ్చారా, మీరు యాజమాన్యం మీకేం చెప్పింది, పెట్టినటువంటి అనుమతులను తిరస్కరించారా లేదా, వీటన్నిటి మీద కూడా అనుమతులు లేకుండా వచ్చారు అనే దాంట్లో డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది. అనుమతి లేదు కాబట్టి. రెండోది, అనుమతి లేకుండా రావటం వలన ఈ స్టాంపేడ్ జరిగింది కాబట్టి డెఫినెట్గా సెక్షన్ 105
బిఎన్ఎస్ కింద అది కల్పబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదు చేశారు. ఆల్రెడీ ఆ సెక్షన్ కింద పెట్టారు. దానికి 10 years. ఇంకా కనుక ప్రూవ్ అయిపోతే డెత్కి ఈయనే కారణం అనుకుంటే లైఫ్ వరకు వేయచ్చు. అలానే ఇంకోటి గ్రీవస్ హర్ట్, ఏదైతే ఈ ఇన్సిడెంట్లు ఈ నెగ్లిజెన్స్ వలన గ్రీవస్ హర్ట్ జరిగిందో దానికి కూడా 118 సబ్ క్లాస్ 1 కింద కూడా కేసు నమోదు చేశారు దీంట్లో. దానికి 10 years వరకు వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అఫెన్సెస్ ఏదైతే అల్లు అర్జున్ మీద మిగతా వాళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్రమైన సెక్షన్సే పెట్టారు. దీంట్లో గనక చాలా వరకు నిరూపణ అవటానికి కావాల్సినటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని మార్చేసి ప్రభుత్వం ఈ 3 చట్టాలు మార్చేసిన తర్వాత ఏదైతే వీడియోలకి కూడా ఆ ఎవిడెన్స్ కూడా ప్రాముఖ్యత లభించింది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కానీ లేకపోతే సార్ ఇప్పుడు అల్లు అర్జున్ తన మధ్యలో వెళ్ళిపోయానని చెప్పేసి చెప్పారు కదా, అవును. అలా కాకుండా అతను అబద్ధం చెప్పాడని కనుక ప్రూవ్ అయింది అనుకోండి, ఎటువంటి శిక్ష పడే స్కోప్ ఉంటుంది సార్? డెఫినెట్గా ఫాల్స్ ఎవిడెన్స్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ Statement ఆల్సో ఎన్ అఫెన్స్. 195 కింద గతంలో ఐపీసీలో ఉండేది, ఇప్పుడు సెక్షన్ కొత్త చట్టం ప్రకారం మారింది అనుకోండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ సమాచారం కానీ ఇచ్చినా కానీ అది చట్ట ప్రకారం నేరమే. ఎందుకంటే ఆయన చెప్పిన దానికి చాలా కాంట్రడిక్షన్స్ కనపడతా ఉన్నాయి అవును. వీడియోలో చూస్తే. అది వీడియో మార్ఫింగ్ అని అయితే నేను అనుకోను, కానీ అది ఆ మార్ఫింగ్ వీడియోలో కాదు. చూస్తే ఆ వీడియోలో చూస్తే మటుకు చాలా స్పష్టంగా వైలేషన్స్, నెగ్లిజెన్సు, కల్పబుల్ హోమిసైడ్కి కావాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ చాలా స్పష్టంగానే కనబడుతున్నాయి. ఒక వీటన్నిటి మాటలో మీద చెప్పండి, ఈ రోజున ఈయన బెయిల్ రద్దయ్యే స్కోప్ ఉందంటారా లేదంటారా? ఒకటండి, ఇప్పుడు పోలీసు వారు గనక ఇదిగో మీరు ఇంటీరియం బెయిల్ ఇచ్చిన తర్వాత ఇదిగో ఇన్ని లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చాడు. అలానే ఆ పిల్లవాడు తండ్రి కూడా పత్రికేయుల సమావేశంలో చెప్పాడు, మాకు సాయం చేశారు కాబట్టి మేము కేసు ఉపసంహరించుకుంటానని కూడా ఏదో ఒక వీడియోలో విన్నా నేను. కాబట్టి ఇదంతా కూడా సాక్షులను ప్రభావితం చేయడానికి, ప్రలోభ పెట్టడానికి దోహదపడింది అని చెప్పి కనుక పోలీసులు త్రూ పీపీ గారి ద్వారా కనుక ఆర్గ్యూ చేస్తే డెఫినెట్గా బెయిల్ రద్దవటానికి, ఎందుకంటే వైలేషన్ ఆఫ్ ది ఇంటీరియం ఆర్డర్స్, రైట్, యాంటిసిపేటరీ బెయిల్ ఇంటీరియం ఆర్డర్స్ వైలేషన్ కాబట్టి ఆ దిశలో కనుక న్యాయమూర్తి కనుక దృష్టికి తీసుకెళ్తే, అది బిలీవ్ చేస్తే మెయిన్ అప్లికేషన్ డిస్మిస్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. కాబట్టి దీంట్లో ఒకటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది అల్లు అర్జున్ ఉందా లేదా, ఆయన వైలేషన్ పోలీసు వారు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించారా లేదా, సంఘటన జరిగిన తర్వాత ఆయన సినిమా హాల్లోనే ఉన్నాడా లేదా, చనిపోయారని సమాచారం తెలిసిన తర్వాత కూడా ఆయన అభిమానుల మధ్య ఓపెన్ టాప్ లో ఉంచేసి ఏమీ బాధ లేకుండా ఆనందకరంగా అందరికి చేతులు ఊపుతూ వెళ్ళాడా లేదా, ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు రికార్డెడ్గా న్యాయస్థానం ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓపెన్ గా చెప్పినారు కాబట్టి డెఫినెట్ గా పెడతారు. ఇవన్నీ చూసిన తర్వాత న్యాయస్థానం ఇంకోటి కూడా ఇవ్వచ్చు ఈ కేసులో. ఫర్దర్ గా కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ కి ఇటువంటి అవకాశాలు ఇవ్వటం సరైనది కాదు అని ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రైట్. ఇటువంటి మీరు స్పెషల్ షోలు వేసుకోండి, 12,000 వేసుకోండి, ఇలాంటి హీరోయిన్ని సినిమా హాల్లోకి ఏంటి ఎలవ్ చేసి ఇలాంటి స్టాంపెట్లు జరగకుండా కావాల్సిన చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి కూడా డైరెక్షన్ ఇచ్చినా కానీ చర్యలు జారీ చేసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు ఉప్పాళ్ళ సుబ్బారావు గారు, సీనియర్ అడ్వకేట్, అట్లాగే వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.